నమస్కారం సార్. ప్రొఫెసర్ హరగోపాల్ గారు. మీరు మాకు ఇలా నమస్కారం. టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఎప్పటి నుంచో మీతో మాట్లాడదాం అనుకుంటున్నాము, ఇప్పటికి ఆ, కుదిరింది. ప్రస్తుతం మీరు రీసెంట్ గా కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఎలక్షన్స్ జస్ట్ తెలంగాణ ఎలక్షన్స్ పూర్తయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. జనరల్ గా ఎంతో కొంత ఈ మార్పు రావడానికి బేసిక్ గా ఆ, ఏం కారణం అయి ఉండొచ్చు సార్? ఒక 2-3 పాయింట్స్ చెప్పుకోవాలనుకుంటే, ఎందుకు ప్రజలు అంతా బాగానే ఉందనుకుంటున్నారు, తెలంగాణ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఎకానమీ కొంచెం వాళ్ళకి ఆ, బాగానే నడుస్తుంది, హైదరాబాద్ బాగానే ఉంది, చేంజ్ కావాలని ప్రజలు ఎందుకు కోరుకున్నట్టున్నారు? అంటే ఒకటి జరిగిందిలేండి. ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వాలు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వము అమలు చేసిందో, ఇది 75 ఏళ్ళుగా మనము ఈ సంక్షేమ కార్యక్రమం ఇందిరాగాంధీ కాలం నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాల ఈ అమలు తర్వాత వాటి ప్రకటనలు ఇవి మనకు జరుగుతూనే ఉంది. సో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అనేది కొత్త కాదనుకోండి. అయితే ఈ న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత అంటే 80-90 నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా కుదించాలి అనేటువంటి ఒక ప్రయత్నము. అంటే మన్మోహన్ సింగ్ గారి కాలంలో నో ఫ్రీ లంచెస్ అని కూడా ఆక్స్ఫర్డ్ లేదా క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న పుస్తకాల్లో టెక్స్ట్ బుక్స్ లో ఇక్కడ ఉంటాయి నో ఫ్రీ లంచెస్ అని. అది నో ఫ్రీ లంచెస్ అన్నప్పుడు మీరు ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఈ జనానికి ఆదాయాలు ఉండాలి, మినిమమ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి, అప్పుడు మీరు సరే నో ఫ్రీ లంచెస్. పావర్టీ ఉన్న దేశంలో ఇంత పేదరికము తర్వాత ఇప్పటికీ అందరికీ కడుపు నిండా తిండి లేనప్పుడు మేము సంక్షేమ పథకాలు ఈ ఫ్రీ రైసు లేకపోతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మూసేస్తాం, ఇది అది ఈ దేశంలో అది సాధ్యం కాదు. అంటే ఎన్నికల రాజకీయాలు ఉన్నదాకా ఏదో ఒక రకంగా ప్రజల సంక్షేమాన్ని చూసుకోవడం అనేది అనివార్యమైంది. సరే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత సర్ప్లస్ బడ్జెట్ రావడం వలన ఈ కేసీఆర్ కి మొత్తంగా ఈ ఫైనాన్స్ సరిగా అర్థం కాకపోనండి, లేదా తనకు సడన్ గా సర్ప్లస్ బడ్జెట్ వచ్చింది కాబట్టి తాను ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేయడము, సంక్షేమ కార్యక్రమాలని అవసరం ఉన్నవి అవసరం లేనివి వాటిని దానికి సరిగ్గా ప్లాన్ చేయకపోవడం అది చేశారు. సరే, మొత్తం మీద ఆ కాలంలో జరిగిన అభివృద్ధిలో ఈ విలేజ్ ట్యాంక్స్ వాటిని కాస్త ఇంప్రూవ్ చేశారు. అంటే అవి మైనర్ ఇరిగేషన్ చాలా నెగ్లెక్ట్ అయింది, కొంత వాటరు గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంప్రూవ్ అయ్యాయి. సరే, కొన్ని ప్రాజెక్టులు కట్టడానికి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టాలంటే దాన్ని మధ్యనే ఆపేసి అది మొదలు పెట్టారు. కానీ అది సరిగా మీరు దాన్ని ప్లాన్ చేయమని ఎంత నేను చెప్పినా, నేను ఆయనకు పర్సనల్గా ఉత్తరాలు రాశాను, ఆర్టికల్స్ రాశాను. ఆయనది ఏమిటంటే ఒంటరి అంటే ఇక తన ఒంటెద్దులాగా పోవడం అనేది ఆయన నేచర్ లోనే ఉంది. అది ఇంకా మనం ఏమి హెల్ప్ చేయలేము, ఈజ్ అ పార్ట్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీతో భాగం కాబట్టి ఆయన ఎవరి మాటలు వినకుండా తనకు తోచింది చేశాడు. అక్కడ నుంచే కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరాన్ని చాలా వేగంగా చేయాలని దాన్ని కాస్త తొందర చేస్తే దాంట్లో లోపాలు వచ్చాయి. ఇది ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏమిటంటే ఆయన ఇచ్చిన రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇలాంటి షాదీ ముబారక్ అని లేకపోతే కళ్యాణ లక్ష్మి అని ఈ పిల్లలు పుట్టినప్పుడు చీఫ్ మినిస్టర్ కిట్ అని తర్వాత కొంత ఆరోగ్యంగా కళ్ళను చెక్ చేయించడం, ఇలాంటివి చాలా కార్యక్రమాలు ఆయన చేశారు. అయితే ఈ అభివృద్ధి ఏదైతే అంటే ఇప్పుడు ఈ రైతు బంధు కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఇవాళ పబ్లిక్ పర్సెప్షన్ లో ఇవి ప్రభుత్వము తమకిస్తున్నటువంటి సంక్షేమము, తర్వాత ఈ సంక్షేమము ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యాల మీద ఇస్తున్నారని కొంతకాలం అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఇందిరాగాంధీ ఇలాగే సంక్షేమ కార్యక్రమం ఇస్తే మా అమ్మ మాకు సహాయం చేస్తుందని అట్లా తల్లి పిల్లలకు ఉండే సంబంధం లాగా దాన్ని చూశారు. కానీ రాను రాను సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఏదో ప్రభుత్వము దయాదాక్షిణ్యాలతో చేసింది కాదు, ఇది మన హక్కు.
మనము చాలా కష్టపడితే దేశంలో సంపద పెరిగితే ఆ సంపద నుంచి మనకు కొంత వాటా ఇస్తున్నారు, వాళ్ళ జేబుల్లోంచి ఇవ్వడం లేదు, ఇది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సంపద కాదు అనేటువంటి ఒక అవగాహన ఏదైతుందో అది పెరుగుతున్నది. దానివలన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వీళ్ళు ఇచ్చారో, తెరాస ప్రభుత్వము ఇచ్చారో, మనము జనానికి దగ్గరికి వెళ్ళి అడుగుతూ, మరి మీకు పెన్షన్ ఇచ్చారు కదా, లేకపోతే మీకు ఈ సహాయాలు చేశారు కదా అంటే, ఎవరి కొరకు చేశారండి? ఏం వాళ్ళు ఇంట్లో నుంచి ఇస్తున్నారా? వాళ్ళు ప్రభుత్వం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అది ప్రజల డబ్బులే కదా, మా డబ్బులే మాకు ఇస్తున్నారు కదా అనేటువంటి ఒక అవగాహన వచ్చింది. దీనివలన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే మనకు ఓట్లు పడతాయి అనేటువంటి దశ కొద్దిగా దాటినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు, వాళ్ళు రైతు బంధును ఇంకా కొంత డబ్బులు ఎక్కువ ఇస్తూ ఉంటున్నారు, ఇదంతా చేస్తున్నారు. కానీ ప్రజల యొక్క పర్సెప్షన్ లో, ప్రజల అవగాహనలో, వాళ్ళ కాన్షియస్నెస్ లో ఒక మార్పు వచ్చింది. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, సరే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు కానీ మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు, మా పిల్లలకే ఉద్యోగాలు వస్తే మాకు ఎంతో సహాయం జరిగేది, పిల్లలేమో మనం చూసుకునేవాళ్ళు, ఈ పెన్షన్ బదులుగా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే పోయేది కదా. అన్ఎంప్లాయ్మెంట్ బికేమ్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఎవ్రీ హౌస్. 30 లక్షల మంది దాకా ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ 30 లక్షల మంది పిల్లలకి ఏదో ఒక ఉపాధి కల్పించగలిగి ఉంటే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకునే వాళ్ళు కదా అనేది తల్లిదండ్రులు ఎవరైతే ఈ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు వాదిస్తున్నారు. ఇలా నిజంగా జరగవలసింది ఏం జరిగిందంటే, ఒకవేళ ఇప్పుడు మీరు దళిత బంధు అనే కార్యక్రమం ఇచ్చారు, 10 లక్షలు అని ప్రకటించారు. మీరు అందరికీ 10 లక్షలు ఇవ్వలేరు, అంత బడ్జెట్ ఉందా, ఆ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించకుండా ఒక మీరు జనరస్ గా 10 లక్షలు అంటే, నిజానికి దళితులకు కావాల్సింది, గ్రామంలో ఉండే పేదవాళ్ళకు కావాల్సింది ఇలా 10 లక్షలు 15 లక్షలు కాకుండా, మీరు 3 ఎకరాల భూమిని తెలంగాణ ఉద్యమకాలను ఏదైతే ప్రకటించారో, ఈ 10 లక్షలు 15 లక్షలు పెట్టి భూమి కొని, ఒకవేళ వాళ్ళకు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఇస్తే, భూమి అనేది అది కేవలము ఒక అంటే ఆదాయానికి వనరే కాకుండా, అది ఆత్మ గౌరవానికి, ఒక స్వతంత్రంగా జీవించడానికి, మా జీవితం మేము జీవిస్తామనడానికి, తర్వాత తమ భూమి మీద వాళ్ళు పడే కష్టం ఏదైతుందో ఆ శ్రమను వాళ్ళు ఎప్పుడు లెక్క కట్టరు. తమ భూమి కాబట్టి 12 గంటలు పని చేసిన 14 ఆపర్చునిటీ కాస్ట్ కాకుండా, ఇది మా భూమి మీద మేము కష్టపడుతున్నాము అనేటువంటి ఒక అవగాహన ఉంటుంది. కనుక మీకు ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. కానీ 3 ఎకరాల భూమిని పక్కకు నెట్టి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 10 లక్షల రూపాయలు ఏదో కొందరు ఆటోలు కొన్నారు, కొంత చిన్న షాపులు పెట్టుకున్నారు. కానీ నేను అనడం ఏంటంటే, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ తమ హక్కు అని ఒకటి అనుకుంటున్నారు. రెండవది, మీరు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకి మేము పబ్లిక్ పాలసీ చెప్పేటప్పుడు బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ అంటాం. కనుక ముందు మీరు అంటే ఆ పబ్లిక్ పాలసీకి ఉండేటువంటి నేపథ్యము, పబ్లిక్ పాలసీని మీరు అమలు చేస్తే దానివల్ల వచ్చేటువంటి తర్వాత సవాళ్ళు, దానికి వచ్చేటువంటి సమస్యలు, వీటి కూడా అన్ని ఆలోచించి, ఈ సమస్యలు వస్తే మనం ఏం చేయాలి అనేది ఒకటి ఆలోచించాలి. దీనికి తగినటువంటి నేపథ్యం ఉందా, దానికి ఒక భూమిక ఉందా అనేది ఆలోచించాలి, ఏ పబ్లిక్ పాలసీ అయినా. ఇదేమి లేదు. తెరాస ప్రభుత్వం చేసింది ఏమిటంటే, తమకు తోచిన క్యాబినెట్ కూడా కాదు, ముఖ్యమంత్రి గారికి ఏ ఆలోచన వస్తే, తన ఇష్టాల మీద తనకు ఒక ఆలోచన వస్తే అదే పబ్లిక్ పాలసీ అయిపోయింది. కానీ పబ్లిక్ పాలసీ ఫార్ములా, ఎందుకంటే నేను పబ్లిక్ పాలసీ చెప్తాను కాబట్టి, దానికి చేయవలసిన చాలా అంటే గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఆ గ్రౌండ్ వర్క్ చేయకుండా కొన్ని పాలసీస్ అనౌన్స్ చేశారు. కనుక మొత్తంగా జరిగింది ఏంటంటే, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు, సర్ప్లస్ బడ్జెట్ నుంచి మనము ఎంత డెఫిసిట్ బడ్జెట్ లో పడ్డామంటే 4 లక్షల కోట్ల దాకా అప్పు చేశారు. తర్వాత ఇది విపరీతమైనటువంటి, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వానికి అసలు అప్పు తీసుకోవడానికి ఏమాత్రము వెసులుబాటు లేనటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. ఎవరు కూడా వాళ్ళకు అన్ని బిల్డింగ్లను అన్నిటిని మాటగా ఇచ్చేసారు. 30 రోజులకి ఇచ్చే లోన్ కూడా తీసుకున్నారు ఎన్నికల సమయంలో. అంటే ఫైనాన్సెస్ లో విపరీతమైన క్రైసిస్ క్రియేట్ చేశారు.
మనము చేసిన అప్పులకి ఏదైతుందో దాదాపు 20% బడ్జెట్ అప్పులకి ఇంట్రెస్ట్కే పోతుంది. కనుక మనము ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం కాబట్టి మేము తప్పకుండా గెలుస్తాం అనేటువంటిది వాళ్ళు ఏదైతే ఊహించారో, వాళ్ళు అంచనా వేశారో అది మొత్తంగా తప్పైపోయింది. రెండవది, తెరాస ప్రభుత్వానికి ఈ సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఒక ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు కాబట్టి తెలంగాణ యొక్క ఆత్మగౌరవము, తెలంగాణకు ఉండేటువంటి తర్వాత ఈ అస్తిత్వము, తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి మన సంస్కృతి, మన చరిత్ర, మన సాహిత్యము, మన భాష అనేటువంటి చర్చ ఏదైతే జరిగిందో ఆత్మగౌరవంతో ప్రజలు జీవించాలి. ఆ ప్రాంతం వాళ్ళు ధనిక వర్గము మన మీద ఆధిపత్యం చెలాయించారు, మనము కాస్త స్వేచ్ఛగా మన పాలసీస్ మనం నిర్ణయించుకోవచ్చు అనేది తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగినటువంటి ఒక చర్చ. కానీ తీరా తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు క్రమక్రమంగా వాళ్ళు ఈ తెలంగాణ అనేటువంటి అస్తిత్వాన్ని డైల్యూట్ చేసి వచ్చారు. మనం తెలంగాణ ఇప్పుడు అందశ్రీ లాంటి వాళ్ళు జయ తెలంగాణ జనని జయతే కేతనం అని రాసిన పాటలు కానీ, లేకపోతే జయరాజు కానీ, లేకపోతే మన గోరెట్ వెంకన్న వీళ్ళు రాసిన పాటలు, చాలా మంది పాటలు రాశారు, చాలా మంచి పాటలు వచ్చాయి తెలంగాణ. ఆ పాటలన్నింటినీ ఎక్కడ పోయాయో తెలియదు. నిజానికి తెలంగాణ వచ్చిన కొత్తలో నేను మా ఊరికి మన అందశ్రీ గారిని తీసుకెళ్తే మా జూనియర్ కాలేజీలో పిల్లలు చాలా ఉత్సాహంగా ఆ పాట పాడారు, ఆయన రాసింది. తర్వాత హై స్కూల్ వాళ్ళు అందరూ వచ్చి మన ఊరు దాకా వచ్చారు, ఆయన హై స్కూల్ తీసుకెళ్ళాలి, ఆయన హై స్కూల్ తీసుకెళ్ళి హై స్కూల్లో దాదాపు 1000 మంది పిల్లలు ఒక ముక్త కంఠంతో ఆ పాటలు పాడారు, మన తెలంగాణ అని. ఈ తెలంగాణ ప్రైడ్ అనేది, ఈ తెలంగాణ ఐడెంటిటీ అనేది ఏదైతే తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిందో దాన్ని ఎందుకు వదులుకున్నట్లు? ఒక సబ్ రీజనల్ పార్టీ, ఉప ప్రాంతీయ పార్టీ. మీరు తమిళనాడులో ఐడెంటిటీ చూస్తే ఇవాళ కూడా తమిళ్ ఐడెంటిటీ, తమిళ్ ప్రైడ్ అనేది అది ఏఐడిఎంకే కావచ్చు, అది డిఎంకే కావచ్చు. మీరు తెలంగాణ ఐడెంటిటీ కూడా అలా ఉంటే బాగుండేది. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉద్యమ బ్యాక్గ్రౌండ్స్ వచ్చారు, తెలంగాణకి అసలు ఏం కావాలి అనేది వారికి చాలా అవగాహన ఉంటుంది, చాలా ఏళ్ళు ఉద్యమం చేశారు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఒక విషయాన్ని గట్టిగా నెగ్లెక్ట్ చేయటం, డెలిబరేట్ గా నెగ్లెక్ట్ చేసినట్టు కనపడింది, అది విద్యా వ్యవస్థ. ఒకటి స్కూల్ లెవెల్లోనూ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ నియమించకపోవటం అనేది, యువతని, పిల్లల్ని, విద్యా వ్యవస్థని డెలిబరేట్ గా ఆయన నెగ్లెక్ట్ చేసినట్టు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు అన్నట్టు కనపడింది. ఇది చాలా వచ్చింది. ఎందుకంటే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు నార్మల్ గా రెగ్యులర్ గా పాలిటిక్స్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు పట్టించుకోలేదంటే వారికి తెలియకపోవచ్చు, మరొకటి వారి ప్రయారిటీ కాదనుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవ్వాలనుకోవటంలో ప్రధాన ఉద్దేశం ఇక్కడున్న మానవ వనరులకి జస్టిస్ జరగాలి, ఉద్యోగాలు రావాలి అని. అలాంటిది ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ బాగుపడాలంటే విద్య బాగుండాలి, ఉన్నతమైన మంచి క్వాలిటీ హ్యూమన్ రిసోర్సెస్ ఫామ్ అవ్వాలనేది అవగాహన. అది కేసీఆర్ గారు కూడా స్వతహాగా ఆయన విద్యావంతులు, వారికి కూడా తెలుసు. కానీ ఆయన కావాలని అట్ ఆల్ లెవెల్స్ నెగ్లెక్ట్ చేసినట్టుంది. ఇది ఎలక్షన్స్ లో యువత కేసీఆర్ గారు గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత రావడంలో ఇదొక నిర్ణయం, ఇది కూడా ఒక ప్లే చేసినట్టు అనిపిస్తుంది. అసలు ఇది వేరే ఎవరి నుంచైనా చేయొచ్చు, కానీ ఒక ఉద్యమ పార్టీ నుంచి, కేసీఆర్ గారి నుంచి ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది కొంచెం ఆశ్చర్యపరిచింది. అసలు ఇలా ఎందుకు జరగాలనుకున్నారు మీరు? విద్యావేత్త, అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇది కావాలని చేసినట్లుంది, ఎందుకు జరిగింది? అసలు దానివల్ల వారేమి లాభం పొందామని చేసి ఉంటారు? దీంట్లో రెండు జరిగాయి సార్. ఒకటి, తెలంగాణ ఉద్యమ కాలంలో కేజీ టు పీజీ ఉచిత విద్య అని ఒక నినాదం కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమ కాలంలో నేను ఆయన ప్రొపరేటర్గా ఉన్న పేపర్లో 3 సంవత్సరాలు ప్రతివారం ఒక కాలం రాశాను. బహుశా అది పుస్తకాల రూపంలో కూడా వేశాను. ఆ కాలంలో నేను విద్య గురించి చాలా రాశాను. మాది విద్యా పరిరక్షణ కమిటీ ఒకటి ఉంది. ఇది దాదాపు 4 దశాబ్దాలుగా మేము పనిచేస్తున్నాము. గత 2 దశాబ్దాలుగా ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ అని ఆల్ ఇండియా స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా విద్యారంగము అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, కామన్ స్కూల్ ఉండాలి, తర్వాత అఫోర్డబుల్ లేదా ఫ్రీ
ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలా మేము దేశవ్యాప్తంగా, నేను నాగాలాండ్ వెళ్ళాను, కాశ్మీర్ వెళ్ళాను, దేశంలో భిన్న ప్రాంతాలకు వెళ్ళి మన విద్యారంగాన్ని గురించి అక్కడ మాట్లాడి ఒక విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని మనం కూడగట్టుకోవాలన్న ప్రయత్నం చేశాం. తెలంగాణలో అయితే తెలంగాణ వస్తూనే మేము ఒక యాత్ర చేశాం, దాదాపు అన్ని జిల్లాలకు తిరిగి మొత్తంగా విద్యారంగాన్ని గురించి మనం మాట్లాడాం. నేను ఉద్యమ కాలంలో కేసీఆర్ గారిని ఎప్పుడు కలవలేదు. నాకు ఆయన మీద కాస్త మొదటి నుంచి కాస్త రిజర్వేషన్స్ ఉన్నాయి. జయశంకర్ గారు, కోదండరాం వాళ్ళు ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళు. నన్ను వాళ్ళు కలవాలి కలవాలి అని చెప్పినా కూడా నేను ఎందుకో భిన్న కారణాల వల్ల ఆయన అవాయిడ్ చేశాను. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవాలి అని ఆయన ఒక స్నేహితుడి ద్వారా చెప్తే వాళ్ళ ఇంట్లో కలిసాము. అప్పుడు అది చాలా షార్ట్ మీటింగ్, కానీ ఆయనను ప్రత్యేకంగా గంటన్నర ఆయనతో మాట్లాడాం. ఆ మాటలు నేను ప్రధానంగా ఆయనకు చెప్పింది ఏంటంటే, మీ దగ్గరికి నేను వచ్చింది విద్యారంగాన్ని గురించి మాత్రం మాట్లాడడానికి. విద్యారంగాన్ని మీరు ఉద్యమ కాలంలో ఒక నినాదంగా ఇచ్చారు కాబట్టి, మీరు ఆ నినాదాన్ని మేమందరము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కాబట్టి, మీరు విద్యారంగాన్ని పట్టించుకొని, ఒకవేళ ఈ విద్య అంటే అందరికీ సమానం విద్య లేదా అందరికీ నాణ్యమైన విద్య, గ్రామాల్లో ఉండే పిల్లలకి ఒక అంటే వాళ్ళు అందరితో పోటీ పడేటువంటి ఒక స్కూళ్ళని మనం నిర్మాణం చేయాలి. అలాగే విశ్వవిద్యాలయాలన్నీ బాగా కొలాప్స్ అయ్యాయి. మేము చదివే కాలంలో ఉస్మాన్ యూనివర్సిటీకి ఉండే వైభవం, తర్వాత యూనివర్సిటీకి ఉండే దేశంలో ఉండేటువంటి ర్యాంక్ ఏదైతే దాదాపు టాప్ 5 యూనివర్సిటీలో ఉన్నది, ఇవాళ అది ఎక్కడో కింద పడిపోయింది. కాబట్టి మీరు ఈ విశ్వవిద్యాలయాలని అలాగే స్కూళ్ళని మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి చెప్పాలని చాలాసేపు చెప్పి, మేము హృదయపూర్వకంగా మీరు అది అమలు చేస్తే మీకు సహకారం చేయడం కాకుండా దాంట్లో మేము పాల్గొంటామని కూడా ఒక లాంగ్ డిబేటు జరిగింది. ఆయన కొంత విన్నాడు. కానీ తెలంగాణలో లేదా ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది ఏంటంటే, విద్యా ప్రైవేటీకరణ అనేది ప్రారంభమైన తర్వాత, అంటే ఈ న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత ఏదైతే ప్రారంభమైందో, అది ఎందుకో తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా అది ఎక్స్పాండ్ అయింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఈ ఎంసెట్ ఇవన్నీ రావడంతో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో నారాయణ, చైతన్య ఈ సంస్థలు వచ్చాయి. ఇక జనానికంతా అక్కడ చదువుకుంటేనే చదువు, ఇంకా వేరే లాభం లేదనేది అదొకటి వచ్చేసింది. తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ప్రైవేట్ మొత్తం ఉన్న 200-300 ఇంజనీరింగ్ కాలేజీలో 4 మాత్రమే ప్రభుత్వం, అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇక ప్రైవేట్ స్కూళ్లలో దాదాపు 60% మంది పిల్లలు ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లలో ఉన్నారు. ప్రభుత్వ స్కూల్లో చదివే రాదు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. ప్రభుత్వ స్కూళ్ళ క్వాలిటీ కూడా చాలా దెబ్బతింది. రిక్రూట్మెంటే లేదు. తెలంగాణ మొత్తం 10 ఏళ్ళలో అసలు డిఎస్సీ లేదు, కొత్త టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు. ఆయన ఏం చేశాడంటే, ఈ గురుకుల స్కూళ్ళని పెట్టేసి ఒక 3-4 లక్షల మంది పిల్లలు, అవి కూడా పోనీ బిల్డింగ్ లేవు, దానికి హాస్టల్స్ లేవు, దానికి టీచర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసి ఇదే మంచి విద్య, అక్కడికి దానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది ఆ స్కూళ్ళకి. అక్కడ ఏదో మంచి విద్య ఉంటుందట, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తారట, టీచర్స్ ఉంటారట, ఇంగ్లీష్ మీడియం అట అని చెప్పేసి. కానీ దాదాపు 40-50 లక్షల మంది పిల్లలు ఉన్నటువంటి చోట మీరు తీసుకెళ్ళి ఒక 4 లక్షల మందికి ఏదో మేము మంచి చదువు చెప్తున్నాం, ఇదే కేజీ టు పీజీ ఉచిత విద్య అనేది ఎత్తుందో, అది చాలా లోపభూయిష్టమైనటువంటి పాలసీ అనుకోండి. దానివల్ల ఏంటంటే ఒక మాఫియా ఎమర్జ్ అయింది. ఇది ప్రైవేటు యూనివర్సిటీస్, ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు నిజంగా విద్యారంగంలో ఆసక్తి ఉన్న వాళ్ళు కాదు. తర్వాత వాళ్ళకు అంటే విద్య గురించి వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకుందంటే బాగా ప్రైవేట్ భూములు ఉన్నాయా, ఆ భూములలో మేము కాలేజీలు కడతాం, యూనివర్సిటీ పెట్టుకుంటాం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాళ్ళు లేదా అలాంటి ఈ మాఫియా ఎవరైతున్నారో వాళ్ళ చేతిలో విద్యారంగం పడిపోయి విపరీతంగా ప్రాఫిట్ మేకింగ్ కింద, బిజినెస్ కింద మారిపోయింది. కానీ చదువు చెప్పుదామని ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్, వరల్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇవి పెట్టారు. ఈవెన్ బిర్లా పిలాని ఇన్స్టిట్యూట్ పెట్టాడు. వాళ్ళు పెట్టి దాంట్లో లాభాలు చేసుకోలేదు. వాళ్ళు మ్యాన్ పవర్ ఉంటే మనకు లాంగ్ రన్ లో మన పరిశ్రమలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక దీర్ఘకాలికమైన దృష్టితో వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు. వాళ్ళ ప్రాఫిట్స్ నుంచి విపరీతంగా దాని మీద ఖర్చు పెట్టారు. కానీ ఇవాళ
రిలయన్స్ వాళ్ళు మేము విద్యారంగంలోకి వస్తామని అంటే వాడికి భూమి లేదు, ఏం లేదు. బడ్జెట్ లో బీజేపీ ప్రభుత్వం 1000 కోట్లు ఆయన ఆయన కట్టబోయే, ఆయన తెరవబోయే విశ్వవిద్యాలయానికి గవర్నమెంట్ 1000 కోట్లు. అసలు దానికి అర్థం లేదు. అతని టాటా వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోలేదు ఆయన, తన లాభాల్లోంచి ఆయన పెట్టి ఇన్స్టిట్యూట్ పెట్టాడు. దాని వాళ్ళకు ఉండేటువంటి ఒక అవగాహన వలన వాళ్ళు, లేకపోతే జంషెడ్పూర్ లాంటి సిటీని టాటా డెవలప్ చేశాడు. అది వేరు, అది క్యాపిటలిజంలో ఉండేటువంటి కాస్త ఎన్లైటన్మెంట్. ఇది న్యూ లిబరలిజం. న్యూ లిబరలిజంలో మీరు ఏ మార్గం ద్వారా అయినా, అది చెడ్డ మార్గమైనా మంచి మార్గమైనా, మీరు లాభాలు చేసుకోవాలనేది. న్యూ లిబరలిజానికి క్యాపిటలిజానికి ఒక ప్రధానమైన తేడా ఏమిటంటే, క్యాపిటలిజం దాంట్లో కొంత ఎథిక్స్ కూడా ఉంటాయి, దానికి కొంత కాకుండా కొంత మారల్. ఎందుకంటే ఆడమ్ స్మిత్ ఆయన వెల్త్ ఆఫ్ ది నేషన్ కాదు, మారల్ సెంటిమెంట్ మీద, ఎథిక్స్ మీద కూడా రాశాడే. కనుక ఇవి రెండు ఉండాలి అనేది. కనుక క్యాపిటలిజానికి ఒక రకమైనటువంటి దీర్ఘకాల దృష్టి ఉంటుంది. కానీ న్యూ లిబరలిజం ఏంటంటే, ఎంత డబ్బులు కావాల్సిన అంత డబ్బులు చేసుకోండి, ఎంత తొందరగా కావాల్సిన అంత తొందర చేసుకోండి, తర్వాత స్వార్థపూరితంగా బ్రతకండి. ఇది అంటే దానికి అక్కడేమో ప్రయోజనాలు కొంత ఉంటాయి. ఎకనామిక్ మోడల్ యొక్క ప్రధానమైన భూమిక ఏదైతుందో, అంటే మనం ఉత్పత్తిని పెంచాలి, సంపదను పెంచాలి, కానీ దాంట్లో కొంత కాస్త ఎన్లైట్మెంట్ ఉంటే, దీంట్లో స్వార్థం. అందుకని ఇన్ డిఫెన్స్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని పుస్తకాలు రావడం మొదలుపెట్టింది. సెల్ఫిష్నెస్ ఎంత గొప్పది. సెల్ఫిష్నెస్ వలన మనిషి సంతృప్తిగా సంపూర్ణమైన మనిషిగా జీవిస్తాడు. ద వర్చ్యూ ఇతరుల ఆఫ్ పట్ల సెల్ఫిష్నెస్. కన్సర్న్ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలహీనులు. వాళ్ళకు నిజంగా వాళ్ళకి అంటే ఆత్మవిశ్వాసం ఉండదు. అటువంటి వాళ్ళు మాత్రం అయ్యో పాపం, అయ్యో వాళ్ళు కష్టపడుతున్నారు అంటారు. కానీ సంపూర్ణంగా జీవించే మనిషి ఎవరి గురించి పట్టించుకోడు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మనుషులే చాలా కష్టపడి పనిచేస్తారు. అలాంటి మనుషులు స్వార్థం అనేది ఒక సంపూర్ణ మనిషిగా మారుస్తారు అనే ఒక సైద్ధాంతిక పరమైనటువంటి ఒక పెద్ద తేడా ఏదైతే వచ్చిందో, అది వాళ్ళ న్యూ లిబరలిజం నడుపుతుంది. విద్యారంగంలో కూడా అలాంటి వాళ్ళు వచ్చారు. మనం నడిపేది మన లాభాల కొరకు, మనకి ఎంత లాభం వస్తుంది, ఏ కోర్సు పెడితే లాభం వస్తుంది. సోషల్ సైన్స్ పెట్టారనుకోండి, దాంట్లో పెద్ద ప్రయోజనం లేదు, దానికి డబ్బులు ఇచ్చి రారు. లేదా ఫైన్ ఆర్ట్స్ ఉందనుకోండి, ఫైన్ ఆర్ట్స్ కూడా సమాజానికి ఎంత అవసరము, మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, పెయింటింగ్ కానీ, తర్వాత అవన్నీ కూడా సమాజం యొక్క కల్చరల్ లైఫ్ కు చాలా ఎంరిచ్ చేస్తాయి. సామాజిక శాస్త్రాలు సామాజిక చలన సూత్రాలను పట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంజనీరింగ్ ఐటీకి డిమాండ్ కాబట్టి ఐటీ, ఇది ఇట్లా వాళ్ళు వెళ్ళి దీంట్లోకి వచ్చేసారు. తెలంగాణ వచ్చే వరకు వీళ్ళు చాలా బలంగా ఉన్నారు. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారికి చాలా క్లోజ్. ఆయన కంప్లీట్ యూనివర్సిటీ పెట్టాడు, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆయనకి. వాళ్ళు చాలా దగ్గర వెళ్ళిపోయారు. మేము విద్యా పరిరక్షణ కమిటీ ఏమో దూరం అయిపోయింది. తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ముఖ్యమంత్రికి దగ్గర అయిపోయారు. దాంట్లో ఇంకో ప్రైవేటైజేషన్ ఇంకొక అడ్వాంటేజ్ అంటే, మీరు ఒక పబ్లిక్ యూనివర్సిటీ పెడితే విపరీతంగా ఖర్చు పెట్టాలి, 400 కోట్లు పెట్టాలి మంచి యూనివర్సిటీ పెట్టాలని. మళ్ళీ దానికి ఆదాయం రాదు దాని నుంచి. ఇక్కడ ప్రైవేట్ వాడు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పార్టీ ఫండ్ ఇస్తారు. పార్టీ ఫండ్ లేకపోతే వాళ్ళకు ఉండే వేరే అవసరాలను తీరుస్తారు. కనుక వీళ్ళకి ఏమైపోయింది, ఈయన ఎన్లైటెడ్ చీఫ్ మినిస్టర్ కాదు, అంటే చరిత్ర చదివి కాస్త ఫిలాసఫీ చదివి ఒక లాంగ్ రన్ వ్యూ ఉన్నటువంటి మనిషి కాదు ఈయన. కనుక ఏమైపోయిందంటే, ఈ విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. మొత్తము 13 యూనివర్సిటీస్ తెలంగాణలో ఇవాళ దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి. రిక్రూట్మెంట్ లేదు. వైస్ ఛాన్సలర్ వేయడానికి రెండేళ్ళు వైస్ ఛాన్సలర్ వేయడానికి ఎందుకు పడుతుంది, దాని ఖర్చేముంది. విద్యామంత్రి గారిని అంటే ఫైల్ చూడలేదండి, ఇప్పుడు ఏం తొందర వచ్చిందని అంటున్నాడు అని వాళ్ళు అంటారు. విద్యా సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి గారు ఫైల్ చూడలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ కు పవర్స్ లేవు. విద్యామంత్రి గారు ఏం చేస్తామని వాళ్ళు ఆయనకి మీద విద్యారంగం తనకు ప్రయారిటీగానే లేకుండా పోయింది. దానివలన మీకు నిజంగా మొన్న ఎన్నికల్లో దాని ఫలితం కూడా, దాని ప్రభావం కూడా చాలా విపరీతంగా ఎన్నికల మీద పడింది. రెండోది, మీరు కర్ణాటకలో ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇలాగే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. అది బస్సులో ఫ్రీగా ట్రావెల్ చేయడం, తర్వాత పెన్షన్లు ఇవి ఇచ్చారు. ఆ కర్ణాటక వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు తెలంగాణ పత్రికల్లో, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తుంది. పెన్షన్ వస్తున్న వాళ్ళు లేదా బస్సు ఫ్రీ ట్రావెల్ లో చేసిన మహిళలు ఏమంటున్నారంటే, బస్సు కిరాయిలు మాకేవైతే మిగిలాయో అవి మా పిల్లల ఫీజుల కొరకు మేము ఉపయోగించుకుంటున్నాం. అలాగే వాళ్ళు ఏమంటారు అంటే, మాకు ఈ ఉచిత స్కీమ్ ఇస్తే దాంట్లో మిగిలిన డబ్బులు
మా పిల్లల చదువు ఖర్చు పెడుతున్నాం. అంటే ఏమైంది, మీరు సంక్షేమ కార్యక్రమాన్ని అనే దాని ద్వారా ఇచ్చిన ఆదాయము పిల్లల ఫీజు కొరకు పోయింది. అదే మీరు ఒకళ్ళ క్వాలిటీ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తే అసలు మీరు ఈ బస్సు ఫ్రీ ట్రావెల్ ఇవన్నీ కూడా వాళ్ళు పాపం వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగలే, అది ప్రైవేట్ వాడికి లాభమై. కనుక మీరు మొత్తంగా విద్యారంగం, నేను రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఆయనకి చెప్పాను, విద్య సంక్షేమం కాదు, విద్య ఈజ్ ఎ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఎట్లయితే మీరు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్ట్మెంట్ ని మీరు ఎప్పుడు మీరు ఎక్స్పెండిచర్ చూపించరు, దాన్ని ఆల్వేస్ యూ షో ఇట్ యాజ్ ఎ అసెట్. ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ కడితే ప్రాజెక్ట్ నుంచి నీళ్ళ నుంచి వచ్చే ఆదాయం పెరుగుతుంది కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ మీట్ అయ్యి ఇంకా సమాజానికి ప్రయోజనం అవుతుంది. ఇట్లా మీరు కాస్ట్ బెనిఫిట్ వర్క్ చేస్తారు. విద్యారంగాన్ని మనం ఎక్స్పెండిచర్ చూసి ఇది హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్, ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ లాగానే ఇది హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్. రెండవది సామాజిక మార్పుకి. అంటే నేను చదువుకునే కాలం 1950s లో మా క్లాస్లో 3 దళిత పిల్లలు ఉండేవాళ్ళు, అబ్బాయి. ఆ తర్వాత కూడా మా ఊళ్ళో హై స్కూల్ ఉంది కాబట్టి దళిత పిల్లలు చదువుకున్నారు. వాళ్ళు ఇంజనీర్స్ అయ్యారు, సూపరింటెండెంట్ ఇంజనీరు లాగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎంపీడీఓ ఒక ఆయన అసిస్టెంట్ సెక్రటరీ అయ్యాడు. వీళ్ళందరూ మంచి ఇల్లు కట్టుకున్నారు ఊళ్ళో. మా ఊళ్ళో దళిత వాళ్ళని చూస్తే అది దళిత వాళ్ళకి కనిపించింది. ఎందుకంటే చదువుకున్న పిల్లలు ఎవరైతున్నారు వాళ్ళందరూ ఉద్యోగాలు చేసి కొంత తల్లిదండ్రులకు సహాయం చేసి తర్వాత వాళ్ళ స్టేటస్ కూడా పెరిగింది. మా నాన్నగారే ఆయన సామాజిక నేపథ్యమైన ఈ చదువుకున్న దళితులు ఇంటి దాకా వస్తే కూర్చొని మాట్లాడేవాడు, గౌరవంగానే మాట్లాడేవాడు, ఎందుకంటే చదువుకున్నారు, వాళ్ళు పని చేస్తున్నారు. ఇది మీరు ఈ సామాజిక మార్పు ఏదైతుందో ఇది పిల్లలు చదువుకోవడం వలన వచ్చినటువంటి వాళ్ళ జ్ఞానము, తర్వాత ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఒక వాయిస్ గా ఎమర్జ్ అవుతారు. విద్య అందుకని అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సామాజిక మార్పుకు సాధనం. కానీ ఈ అవగాహన లేకపోవడం వలన మీకు ఏమైపోయిందంటే విద్యారంగంలో అందరు చదువుకుంటే ఎట్లా, అందరూ చదువుకుంటే పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు అనే ఆలోచనే వీళ్ళకు ప్రత్యక్షంగా మనకు చెప్పకున్నా వాళ్ళ అంతర్గతంగా నేను అనుకోవడం ఏంటంటే అందరూ చదువుకుంటే మనకు సేవ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, ఊడ్చేవాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటారు, వీళ్ళు ఎవరు ఉంటారని ఒక జడ్జి గారే మొన్న రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మా జడ్జిలో చాలా మంది మరి అందరికీ మనం చదువు చెప్పించి అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మా ఇళ్లలో పనిచేసే వాళ్ళు డ్రైవర్స్ ఎక్కడి నుంచి వస్తారని అంటున్నారండి అని ఆ జడ్జి గారు మాటల సందర్భంలో ఆయన చెప్పాడు. కనుక విద్యారంగాన్ని విస్మరించడానికి చాలా కారణాలు. కనుక ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎన్లైట్మెంట్ కావాలి. విద్యారంగంలో ఇన్వెస్ట్ చేసి ఒక దూరదృష్టితో సమాజంలో ఒక రకమైన మార్పు రావాలి, సమానత్వ భావనకి ఇది ఒక మార్గము అనేటువంటి అవగాహన లేకుండా అందరికీ సమాన విద్య ఏమిటి అనేటువంటి పైకేమో విద్య అందరికీ అందుబాటులో ఉండాలంటారు. కానీ వీళ్ళు లోపల నా దృష్టిలో వాళ్లకు ఇంత న్యాయం చేయాలి, ఒక సమానత్వ భావం రావాలి, ఆ వర్గాల్లో బాగుపడాలి అనేటువంటిది ఏదైతుందో వాళ్ళకి ఆ నమ్మకాలు ఉన్నాయని కానీ విశ్వాసాలు కానీ అవగాహన కూడా ఉందని నేను అనుకున్నాను. వాళ్ళు వర్గ ప్రయోజనాలు కాపాడుకోవటంలో భాగంగానే ఇది విద్యని నిర్లక్ష్యం చేశారు అనుకోవచ్చు. మీరు చెప్పినట్లు అందరూ చదువుకుంటే అందరూ ఈక్వల్ అయిపోతే ఎట్లా అని మన వర్గ ప్రయోజనాలు కాపాడుకోవటం అనేది. ఇది యాక్చువల్గా మేము ఇక్కడ జర్మనీలో ఉంటాం సార్. ఇక్కడ ఇక్కడ ప్రజలకి ఏదైనా ఒక పబ్లిక్ ప్రాపర్టీ చూసినప్పుడు ఇది మనది, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ అనే ఒక ఓన్ చేసుకునే ఫీలింగ్ ఉంటుంది. అంటే మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే ట్రావెల్ చేస్తాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చూసినా, హాస్పిటల్ చూసినా, ఏం చూసినా వి విజిట్ గవర్నమెంట్ హాస్పిటల్స్. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాము. ఇక్కడ పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదువుకుంటారు. ప్రైవేట్ ఉంటుంది కానీ ఇట్స్ ఎక్సెప్షన్ రాదర్ దెన్ రూల్. అంటే మేము ఇక్కడ జర్మనీలో ఉంటాం సార్. ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీస్ మీద, గవర్నమెంట్ ఇచ్చే సర్వీసెస్ మీద చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ యూజ్ చేస్తాము, పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్తారు. సో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కానీ ఇట్స్ అన్ ఎక్సెప్షన్ రాదర్ దెన్ రూల్. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉంటాయి కానీ ఎక్సెప్షన్. సో అందరూ, అది మినిస్టర్ పిల్లలైనా పెద్దవారి పిల్లలైనా వాళ్ళు ప్రభుత్వ స్కూల్స్కి వెళ్తారు. ప్రభుత్వ హాస్పిటల్స్, ద బెస్ట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్, బెస్ట్ హాస్పిటల్స్. చిన్న చిన్న ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంటాయి కానీ బెస్ట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో దీనివల్ల ప్రజలకి మేము ట్యాక్స్ కడుతున్నాము అనే ప్రతి రూపీకి మాకు ఇన్ని సర్వీసెస్ వస్తున్నాయి కదా అనే ఫీలింగ్ ఉంటుంది ప్రజలకి.
సో అటాచ్మెంట్ ఉంటుంది. మన దగ్గర ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం ఎలా వచ్చిందంటే, వెల్ఫేర్ స్కీమ్స్ పట్ల కూడా ఒక పార్టీ అధికారంలో ఉంది, ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకో అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఇంకా ప్రామిస్ చేస్తారు. చేసినప్పుడు ప్రజలు కూడా మనకి ఎంత వస్తే అంత తీసుకుందాము, మనకి ఎలాగూ ప్రభుత్వం నుంచి ఏమి రావట్లేదు కదా, క్వాలిటీ విద్య రావట్లేదు, క్వాలిటీ వైద్యం రావట్లేదు, జస్టిస్ రావట్లేదు, డెలివరీ ఆఫ్ జస్టిస్ లేదు. సో పవర్ లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ వెళుతున్నాయి, సో మనకు వచ్చింది మనం తీసుకుందాము అని ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక డిటాచ్మెంట్ ఉన్నట్లు అనిపిస్తుంది సార్. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేమో మన గవర్నమెంట్ లో ఉన్నంత కాలం మనకి కావాల్సినంత డబ్బో ఏదో చేసుకుందామని వాళ్ళు అనుకోవటం, ప్రజలేమో మనకి ఎలాగో గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏమి ఉండదు కాబట్టి మనకు వచ్చిందంతా మనం తీసేసుకుందాం అనుకోవటం. ఈ డిటాచ్మెంట్ రావటం అనేది చాలా డేంజరస్గా ఉంది. అసలు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ నాకు చాలా కాంట్రాస్ట్ కనిపిస్తుంది. మా దగ్గర అయితే చాలా అటాచ్డ్గా ఉంటారు. అంటే ఒక ప్రభుత్వ బస్సును కానీ ప్రభుత్వ ప్రాపర్టీని కానీ ఎవరైనా డ్యామేజ్ చేయాలనే ఊహ కూడా రాదు. ఒకవేళ చేసినా చుట్టుపక్కల పబ్లిక్ ఒప్పుకోరు, ఎందుకంటే దిస్ ఇస్ మైన్ అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఈ ప్రభుత్వానికి ప్రజలకి ఈ డిటాచ్మెంట్ పూర్తిగా వచ్చేస్తే అసలు ఇది ఇంకా ఆ డిస్టెన్స్ వైడన్ అయిపోతుంది. అసలు దీని సొల్యూషన్ ఎలాగా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మేము దోచుకుందాం అనుకుంటారు, ప్రజలకేమో మాకు వచ్చినంత సంక్షేమ పథకాలు మేము తీసేసుకుందాం అనుకుంటున్నారు. సో దీన్ని ఎలా చూస్తారు అసలు? అంటే ఈ లాంగ్ హిస్టరీ ఆఫ్ కొలోనియలిజం వలన రాజ్యము మనము డిఫరెంట్ అనేది ఒక డిస్టెన్స్ ఒకటి లాంగ్, ఆల్మోస్ట్ మనం మిడివల్ పీరియడ్ నుంచి కొలోనియల్ పీరియడ్ దాకా రాజ్యము ప్రజలని ఎక్స్ప్లాయిట్ చేయడము, ప్రజల్ని రెవెన్యూ కలెక్ట్ చేయడము, ప్రజలకి 1930s డిప్రెషన్ వచ్చేదాకా అసలు ఈ సంక్షేమ కార్యక్రమాలు కీన్స్ వచ్చి చెప్పిన తర్వాత అదొకటి వెస్ట్ లో స్టార్ట్ అయ్యి, కానీ యూరోపియన్ మీరు జర్మనీ గురించి చెప్తే ఈ జర్మనీ ఈ దేశాలన్నింటిలో కూడా ప్రజలకు రాజ్యానికి మధ్యన నిరంతరంగా ఒక సంభాషణ జరగడం, తర్వాత దానివల్ల వచ్చినటువంటి మార్పులు కొంత ఉన్నాయి. మన అంటే భారతదేశం లాంటి దేశంలో ప్రభుత్వము సరే ఎన్నుకున్న తర్వాత ఇది మన ప్రభుత్వం అనేది ఒకటి. ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఇప్పుడు మైనింగ్ ఉందనుకోండి, మినరల్స్ ప్రజలకు సంబంధించినవి అని అనుకోవడం లేదు. ఎవరో తవ్వుకుంటున్నారు, ఎవరో తీసుకుంటున్నారు. వాళ్ళు ఆ మైనింగ్ చేసేవాడు కొన్ని కోట్ల రూపాయలు చేసుకొని అక్కడక్కడ పెళ్లిళ్ళు చేయడం చేస్తే వాడికి చాలా రుణపడి ఉంటున్నారు. అంటే అయ్యో ఎంత మంచివాడు, వాడు మనకు ఈ సహాయం చేశాడు, ఆ సహాయం చేశాడు, ఆరోగ్యం మాలిపోతే డబ్బులు ఇచ్చాడు అని అంటున్నారు. కానీ వాడు ఆ ఖనిజాల ద్వారా చేసుకున్న డబ్బులు ఏవైతున్నాయో ఆ ఖనిజాలు మనవి, అంటే పబ్లిక్ ప్రాపర్టీ ఇది ఏదైతే ఉందో ఇది పబ్లిక్ ప్రాపర్టీ. దే ఆర్ థింకింగ్ ఇట్స్ ది గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది మన ప్రాపర్టీ అనుకోండి. మీరు చెప్పిన దాంట్లోనేమో గవర్నమెంట్ అంటే ప్రజలది కాబట్టి అక్కడ ఉండేటువంటిది ప్రజల ఆస్తి. ఇప్పుడు బస్సులు కాలంలో ఇప్పుడు ఈ మధ్యన తగ్గింది, కానీ బస్సులు మీద రాళ్ళు వేసేవాళ్ళు. పిల్లలు ఎప్పుడు చేసినా బస్సుల మీద గవర్నమెంట్ ప్రాపర్టీ మీద అటాక్లు జరిగేది. ఎందుకు గవర్నమెంట్ ప్రాపర్టీని ఇచ్చేస్తానంటే ఆ బస్సు మనది అనుకోవడం లేదు వీళ్ళు. ఇది పబ్లిక్ సంబంధించిన బస్సు, ఇది మనందరినీ తీసుకుపోయే బస్సు, ఇది మనది అనేటువంటి ప్రభుత్వాలు కూడా ఏం చేసిందంటే ఈ బస్సు మేము నడుపుతున్నాం అనేటువంటి ఇంప్రెషనే కలిగించారు. కానీ ఇది మీ సంపద అనేటువంటి ఇంప్రెషన్, ఎందుకంటే ప్రభుత్వం తన లెజిటిమసీ కొరకని మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అనేటువంటిది ఏదైతుందో, ఇది ఈ డిస్టెన్స్ బిట్వీన్ ది పీపుల్ అండ్ ది స్టేట్ ఇది పెరుగుతూ వచ్చింది. ఇప్పటి కూడా హైదరాబాద్ లో భూమిని అమ్ముతున్నారు, అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఆక్షన్ పెడుతున్నారండి. అది పబ్లిక్ ప్రాపర్టీ. ఈ పబ్లిక్ ప్రాపర్టీ అనేటువంటి కాన్సెప్ట్ లేదు, ఆ పబ్లిక్ లేనే లేరు అక్కడ. ప్రభుత్వ భూమి ఇది ప్రజల పబ్లిక్ అనేటువంటి కాన్సెప్ట్ అక్కడేమో కొంత ప్రజలు అనేది ఉంది కాన్సెప్ట్. ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్ అని. పబ్లిక్ స్కూల్ అని మీరు రామంతపూర్ పబ్లిక్ స్కూల్ లేకపోతే ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని వాళ్ళు పబ్లిక్ స్కూల్ అని పెట్టుకుంటున్నారు. పేరు ప్రైవేట్ వాళ్ళు పబ్లిక్ అని ఉపయోగించుకుంటున్నారు. గవర్నమెంట్కి వచ్చే వరకు ఆ పబ్లిక్ అనే పదం అప్రాపరేట్ అయింది కాబట్టి దే కాల్ ఇట్ గవర్నమెంట్ స్కూల్. అది గవర్నమెంట్ స్కూల్ అంటే దట్ మీన్స్
ఈ పీపుల్ అనేటువంటి వాళ్ళు గవర్నమెంట్ కాదు, పీపుల్ ప్రైవేటు అనేటువంటి ఒక భావన ఏదైతుందో, అంటే ఈ రాజ్యము మనది, ప్రజలు మనవాళ్ళు అనేటువంటి అవగాహన ఈ దేశంలో ఇంకా ఉందని అనుకోలేదు. గెలిచిన తర్వాత వాళ్ళు భిన్నమైపోతారు, వాళ్ళని కలవడమే చాలా కష్టమైపోతుంది. వాళ్ళు ఇవాళ మన తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ కొడుతున్నారు. ఇది ఇప్పుడు సరే ఈ తెరాసో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తారో తెలియదు. పబ్లిక్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళకి చాలా ల్యాండ్ ఉంది. అప్పుడు పాతకాలంలో వాళ్ళకి బాగా ల్యాండ్ ఇచ్చారు. నిజాం కాలంలో కూడా కొన్ని స్కూళ్ళకి చాలా ల్యాండ్ ఇచ్చారు. ఆ ల్యాండ్ అంతా ఇప్పుడు సెంట్రల్ అయిపోయింది. హైదరాబాద్ లో మధ్యాహ్నం వచ్చేసింది. దాని కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఎమ్మెల్యేలు కొందరు వెళ్ళి కాంపౌండ్ వాళ్ళని కూలగొట్టి, స్కూల్ను కూలగొట్టి, వాళ్ళు స్కూలు రికార్డ్స్ అన్ని ఎక్కడ పెట్టారంటే మా టిఆర్ఎస్ ఆఫీస్ లో పెట్టండి అని చెప్పేసి, మేము ఇక్కడ ఏదో కడతామని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్ను కూలగొట్టేదాకా. అంటే వాడు అది ఇది ప్రజల స్కూలు, తర్వాత పేద పిల్లలు చదువుకుంటున్నారనే కనీస జ్ఞానం కూడా లేకుండా వాడు తన లాభాల కొరకని ఇవాళ స్కూళ్లకు సంబంధించిన భూమిని, తర్వాత ప్రభుత్వం, ఇప్పుడు మీకు తెలంగాణలో ఏం జరిగిందంటే నిజాంకు సర్ఫే ఖాస్ అని ఉండేది. 20 కిలోమీటర్ రేడియస్ లో దాదాపు హైదరాబాద్ లో అంతా ప్రభుత్వ భూమి. అంటే ప్రభుత్వ భూమి అంటే అది ప్రజల భూమి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ ల్యాండ్ మొత్తం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పోవడము, ఏదో జెండా పాత్రము, అక్కడ రేకులు వేయడము, అక్కడ ఇల్లు కట్టుకోవడం, ఏదో ఒక ఫాల్స్ రికార్డు ప్రొడ్యూస్ చేయడం. ఈ 10 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో భూమి ఏదైతుందో, పబ్లిక్ ప్రాపర్టీ ఏదో ఎంత ఆక్రమణ జరిగిందంటే మీరు ఊహించలేనంత ఆక్రమణ జరిగింది. ప్రజలు రెసిస్ట్ చేయాల. మీరు ఎట్లా అమ్ముతారు ఈ భూమిని, లేదా ఈ భూమిని ఎట్లా మీరు ఆక్రమించుకుంటారు అని ప్రజలు అనుకోలేదు. అదేదో ప్రభుత్వ భూమి వాడేదో ఆక్రమించుకుంటున్నారు, కానీ ఇది మన భూమి, ఇది ప్రజలకు సంబంధించిన భూమి అనేటువంటి ఆ చైతన్యం ఏదైతుందో అది లేకపోవడం వలన మీరు చెప్పినట్లుగా ఇప్పుడు హాస్పిటల్స్, స్కూల్స్, తర్వాత ట్రాన్స్పోర్టు, ఈ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా ప్రభుత్వము దాన్ని అందుబాటులో తీసుకొచ్చి, ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఫ్రీగా వెళ్ళగలరు, లేదా అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ మనది అని కూడా, ప్రభుత్వమే కాదు ఇది మన హాస్పిటల్ అనేటువంటి ఒక భావన రావడం వలన అది కొంతవరకు మీరు ఇది అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నుండి ఒక అగాధమైన దాన్ని పుడుస్తుంది. కానీ మూడో ప్రపంచ దేశాల్లో రాజ్యము ఒక ప్రైవేట్ వ్యక్తిగా, రాజ్యం నేను ఇది మీకు ఇస్తున్నాను, ఇది మీదేనే కాదు, ఇది మీకు నేను ఇస్తున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఏమంటుందంటే వాడు జోబులో నుంచి ఇస్తున్నాడా, వాడు సొంత ఇదా, వాడు ఆస్తులో ఇస్తున్నాడా అని అంటున్నారు. కానీ మీరు చెప్పే ఇది ఓనింగ్ ది ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇవి మనవి అనేటువంటి భావన ఏదైతుందో ఇంకా మన సమాజంలో అది రాలేదు. రాజకీయ పార్టీలు కూడా ఇది మీది అని చెప్పడానికి వాళ్ళు ఎన్నడూ అంటే వాళ్ళు ప్రయత్నం చేయలేదు. సివిల్ సొసైటీ కూడా కొంత బలహీనంగా ఉండడం వలన పౌర సమాజం కూడా ఇవన్నీ ప్రజలవి అని చెప్పడంలో వాళ్ళు కూడా వైఫల్యం చెందడం వలన ఇప్పటికీ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక చాలా అంతరం ఉంది. ప్రభుత్వం మన ప్రభుత్వం అని వీళ్ళు అనుకోలేదు. ప్రభుత్వం కూడా ఈ ప్రజలు మన ప్రజలను ఎన్లైటెండ్ ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏదైతుందో దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ ది సిస్టమ్. అది ఎంత టైం పడుతుందో తెలియదు. లేక ప్రజలు కేవలం ఓట్లు వేసిన మర్నాటికే ప్రజలు వేరు, మళ్ళీ ఎన్నుకున్న నాయకుడు వేరు, నన్ను ఎన్నుకున్న ప్రజలు అనేటువంటి ఇతనికి కాన్షన్ లేదు, మనం ఎన్నుకున్నామని. ఇంకా దీనికి తోడుగా ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఎప్పుడైతే గెలవడం మొదలు పెట్టారు, 2000, 3000, 5000 డిపెండింగ్ ఆన్ పార్టీ రిసోర్స్ లేదా వీడి ప్రైవేట్ రిసోర్స్, ఈ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. డబ్బులు ఖర్చు పెట్టిన ఎమ్మెల్యే ఏమంటున్నారంటే ప్రజలు కాదు నన్ను గెలిపించింది, డబ్బులు నన్ను గెలిపించాయి అనేది వాడు అవగాహన. కనుక వాడు డబ్బులు చేసుకోవడం మొదలు పెడతాడు. ఎన్నిక అవుతుంది, ప్రజలు 3000, 4000 తీసుకున్నారు కాబట్టి నువ్వు ఎట్లా తీసుకుంటావు, నువ్వు డబ్బులు ఎలా చేసుకుంటావు అని అడగడానికి నన్నేమి సులభంగా గెలిపించావా, నన్ను ఏమైనా ఫ్రీ గెలిపించావా, నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, నువ్వు డబ్బులు తీసుకొని నీకు ఇచ్చిన డబ్బులు రావాలి కదా. అంటే నైతికంగా ప్రజాప్రతినిధిని ప్రశ్నించేటువంటి నైతిక హక్కుని, నైతిక ధైర్యాన్ని ప్రజలు కోల్పోవడానికి ఈ డబ్బులు తీసుకొని ఎన్నికలు ఓట్లేస్తే 5 ఏళ్ళు మీరు నైతికంగా వీళ్ళని ప్రశ్నించేటువంటి లేదు. కనుక ఈ డబ్బులు మీడియేషన్ వలన ప్రజల స్థానంలో డబ్బులు వచ్చేసి ఆ డబ్బులు నన్ను గెలిపించాను అనుకుంటున్నారు.
వాడు అందుకనే ప్రజల యొక్క మన్నన పొందడం కంటే కూడా డబ్బులు ఎక్కువ చేసుకుంటే వచ్చే ఎన్నికలు కూడా డబ్బులు ఖర్చు పెడితే మనం గెలుస్తాం. ఈ అవగాహన మనం ఏమైపోయిందంటే ప్రజలు, ప్రజా నాయకులు, ప్రభుత్వం వీటి మధ్యన వచ్చినటువంటి అంతరం ఏదైతుందో అది ఎంత పెరిగిపోయిందంటే ఇవాళ మీరు చెప్పినట్లుగా యూరోప్ లో కానీ లేకపోతే స్కాండినేవియన్ కంట్రీస్ అయితే ఇంకా కొంత హయ్యర్ లెవెల్. నేను స్వీడన్ లో ఉన్నప్పుడు స్వీడన్ లో మీకు యూనివర్సిటీ తర్వాత హాస్పిటల్స్ మీరు చెప్పినట్టుగా కొంత ట్రాన్స్పోర్ట్ను సబ్సిడైజ్ చేయడం, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చేశారు. ట్యాక్స్ 60% దాకా ట్యాక్స్ తీసుకుంటున్నారు, ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇవాళ మన దగ్గర కూడా స్కూళ్ళన్నీ అందుబాటులో ఉండి వైద్యం అందుబాటులో ఉంటే జీతాలు పెరగకున్నా, నేను లాస్ట్ పే కమిషన్ అప్పుడు ఎంప్లాయీస్ని అడ్రస్ చేయమంటే నేను చెప్పాను, జీతాలు పెరగమని అడగకండి. మీ జీతాలు పెరిగితే మీకు జీతాలు కొంత పెరగవచ్చు, కానీ వైద్యము విద్య, నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యము మాకు కావాలి. ఎంప్లాయీస్కి అందరూ మీరు డిమాండ్ చేయండి. నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అని అడగడం వల్ల ప్రజల డిమాండ్ కూడా దాంట్లో ఉంటుంది. పబ్లిక్ హాస్పిటల్స్ అన్ని మంచి క్వాలిటీ హాస్పిటల్స్ అయిపోతుంది. మీరు ఉద్యోగులకే కాదు సామాన్య ప్రజలు కూడా వైద్యం అందుబాటులో వస్తుంది. ఇవి అడగండి. దీనివల్ల మీకు ఎక్స్పెండిచర్ చాలా తగ్గిపోతుంది. కనుక జీతం కొంచెం తక్కువ వచ్చినా మీరు దాంట్లోనే క్వాలిటీ లైఫ్ ఉంటుంది. కానీ వచ్చిన జీతంలో సగం మంది పిల్లల ఫీజుకు సగం మీరు ఆరోగ్యానికి ఖర్చు పెట్టిన తర్వాత జీతాలు పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడం లేదు. మీరు యాక్టివ్ సివిల్ సొసైటీ గురించి, పౌర సమాజం గురించి మాట్లాడారు. నాకు అంటే తెలుగు సమాజం గురించి నాకు ఇప్పుడు వరింగ్ విషయం ఏంటంటే యాక్టివ్ సివిల్ సొసైటీ తగ్గిపోవటం. అంటే నేను ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. అట్లీస్ట్ తెలంగాణలో మీలాంటి వారు కొంతమంది అయినా మాట్లాడుతూ ఉన్నారు, మేము వాయిసెస్ వింటూ ఉన్నాము, మీరు అనేక వేదికల పైన మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాయిస్ అన్న ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ యాక్టివ్ సివిల్ సొసైటీ అనేది కనిపించట్లేదు సార్. ఇది అండ్ అక్కడ పరిస్థితులు కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. యాక్టివ్ సివిల్ సొసైటీ లేకపోవటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు లేకపోవటం వల్ల అక్కడున్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ అక్కడున్న ఆటోక్రటిక్ బిహేవియర్ కానీ కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. మామూలుగా నాకు పేదవారు డబ్బులు తీసుకొని ఓట్లు వేశారు అనేటప్పుడు నేను జనరల్ గా వారిని ఏం పెద్ద తప్పు పట్టను. బహుశా ఆ పరిస్థితుల్లో పెట్టడమే సమాజం యొక్క ఫెయిల్యూర్ అనుకుంటాను. కానీ సివిల్ సొసైటీ చదువుకున్న వారు, కాస్త సమాజం నుంచి లబ్ధి పొందిన వారు, చదువుకున్న వారు మాట్లాడకపోవటం, ఎప్పుడైతే ఒక అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకపోవటమే మిగిలిన సమాజాన్ని మిస్గైడ్ చేస్తుంది అనేది నాకు ఒపీనియన్. ఈ యాక్టివ్ సివిల్ సొసైటీ ఉంటే సమాజం మారుతుంది. వారి నుంచి, ఇప్పుడు మీలాంటి వారి నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మీలాంటి వారు ఉన్నప్పుడు సమాజం నేర్చుకుంటుందని నాకు ప్రాబ్లము. ఈ యాక్టివ్ సివిల్ సొసైటీ లేకపోవటము, ఉన్న మేధావులు కూడా వారికి ఏదో ఒక ఎజెండాస్ ఉంటున్నాయి కానీ అసలు సమాజం పట్ల కానీ సమాజం తరపున మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు. ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్ లో ఇంకా చాలా తక్కువైపోయింది సార్. మీరు ఇది గమనించారు? అసలు ఈ ఎందుకు ఇలా వచ్చింది? అసలు సివిల్ సొసైటీ ఎందుకు లేదు? అంటే ఒకటి ఏం జరిగిందంటే, నిజానికి ఆంధ్ర ప్రాంత చరిత్ర మీరు మొత్తంగా స్వాతంత్రోద్యమంలో ఆంధ్ర ప్రాంతము నిర్వహించిన పాత్ర సాధారణమైన పాత్ర. ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధిలో కూడా సుందరయ్య గారు కానీ వాళ్ళందరూ అట్లా ఆంధ్ర ప్రాంతం కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత మంచి సాహిత్యం కూడా అక్కడ నుంచి మంచి రచయితలు వాళ్ళు కూడా వచ్చారు. కానీ తెలంగాణకి ఆంధ్ర ప్రాంతానికి ఒక ప్రధానమైన తేడా, ఈ 2 సార్లు తెలంగాణ ఉద్యమం జరగడము, ప్రత్యేక రాష్ట్రము కావాలని. ఈ లాస్ట్ ఉద్యమం ఏదైతుందో ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఏ ఉద్యమం అయితే జరిగిందో, ఆ ఉద్యమ కాలంలో తెలంగాణలోనేమో ఈ తెలంగాణ కావాలి, ప్రత్యేక రాష్ట్రం కావాలి, రాష్ట్రం ఎందుకు కావాలి, రాష్ట్రం వస్తే ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా తెలంగాణలో జరిగింది. ఇది సామాజిక తెలంగాణ లేక భౌగోళిక తెలంగాణ చర్చ కూడా జరిగింది. మాలాంటి వాళ్ళం అందరం కూడా తెలంగాణ రావడమే కాదు, కేవలం భౌగోళిక కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరగవలసిన అంశాలు ఏమిటో వాటి గురించి కూడా రాయడము, దాని గురించి చర్చించడము, అది కూడా ఒక పాయగా ఒక ఉద్యమం జరిగింది. ఆంధ్ర ప్రాంతం ఏంటంటే విభజన వద్దు,
అనేది మాత్రమే అక్కడ జరిగింది. బైఫర్కేషన్ వద్దు. అంటే మా రాష్ట్రం కావాలి అనే ఉద్యమానికి, వద్దు అనే ఉద్యమానికి తేడా ఏమిటంటే, రాష్ట్రం వస్తే మెరుగైన రాష్ట్రం వస్తుంది, మెరుగైన పాలన వస్తుంది, ఇలాంటి పాలన కావాలి అనే చర్చ. వద్దు అన్న వాళ్ళు అది వద్దనే, కానీ ఒకవేళ నిజంగానే బైఫర్కేషన్ జరిగితే మనం ఎలాంటి రాష్ట్రాన్ని కోరుకోవాలి, మన రాష్ట్రంలో ఏం జరగాలి, దాని ఉంటే సమస్యలు ఏమిటి, ఆ సమస్యలను అధిగమించి ఒక మంచి రాష్ట్రాన్ని మనం ఎట్లా నిర్మాణం చేసుకోవాలి, ఆంధ్ర రాష్ట్రానికి ఉండే సుదీర్ఘ చరిత్ర ఏమిటి, ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, ఎంత సాహిత్యం ఉంది, దీని మీద చర్చ జరగాలి. వద్దు అని మాత్రమే. వద్దు అనేది నెగిటివ్ ఉద్యమం, కావాలి అనేది దాంట్లో ఎంత కాదన్నా కొంత పాజిటివ్ లక్షణం ఉంటుంది. వాళ్ళు ఒకటేమనుకున్నా అంటే రాదని, వాళ్ళ నాయకులు అదే చెప్పారు, ప్రజలు కూడా అదే నమ్మారు, ఏ పరిస్థితిలో కూడా బైఫర్కేషన్ జరగదు, ఇదే చెప్తూ వెళ్ళారు. ఎప్పుడైతే తీరా బైఫర్కేషన్ వచ్చిందో, బైఫర్కేషన్ నిజమైందో, అప్పుడు ఏంటి అంత స్టేటు డివైడ్ అయిపోతుంది అని ఒక గందరగోళంలో పడిపోయారు. వెంకయ్య నాయుడు లాంటి వాడు రాజ్యసభలో ఇచ్చి మాకు అది పోలవరం కావాలి, మాకు అది కావాలి, ఏ తోచినప్పుడు అది ఆయనకి ఏది అనిపిస్తుంది రాజ్యసభలో ఓ 2-3 డిమాండ్స్ పెట్టాడు. కానీ ప్రజలు మన రాష్ట్రం అంటూ వస్తే మనం ఎలా ఉండాలి, దాంట్లో నుంచి వచ్చే నాయకత్వం ఒకవేళ వచ్చి ఉంటే, ఆ నాయకత్వం ఏం చేసిందంటే తప్పకుండా వాళ్ళు పౌర సమాజము బలపడేది. పౌర సమాజంలో వాదించిన వాళ్ళు ఎవరైతున్నారో రాష్ట్రం వస్తే ఇది కావాలి, ఇది కావాలి, ఇలాంటి రాష్ట్రాన్ని, వాళ్ళు ఒక సమాజంలో చాలా గౌరవం ఉండి క్రెడిబిలిటీ ఉండేది, సమాజాన్ని అంటే రాజ్యాన్ని ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ఒక ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడు, ఇక వాళ్ళకి ఏమి తోచక, చంద్రబాబు నాయుడు అయితే ఆయన హైటెక్ సిటీ బిల్డ్ చేశాడు, ఇంటర్నేషనల్ ఇచ్చేసాడు, కాబట్టి ఆంధ్ర ప్రాంతాన్ని కూడా అలాగే డెవలప్ చేస్తాడు అనే ఉద్దేశంతో ఆయన ఎన్నుకున్నారు. ఆయన ఏంటంటే అసలు నిజానికి ఆయన ఇలాగే కొంత కేసీఆర్ లాగానే కొంత తొందరపాటు, ఆయన ఒక మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. ముందు హైదరాబాద్ నగరంలో ఎట్లయితే హైటెక్ సిటీ డెవలప్ చేశామో, అలాగా అమరావతిని నేను హైదరాబాద్ నగరం లాగా క్రియేట్ చేస్తున్నానని ఆయన, అది హిస్టారికల్, అది అన్రియలిస్టిక్. ఏదైతే అమరావతి భూమి మీద అయితే తీసుకున్నాడో ఆయన కొంత జాగ్రత్తగా ఆలోచిస్తే అది బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి అది ఎంత పునాది తోగుతున్నా అది పడిపోతూనే ఉంది. అక్కడ మీరు అంత తొందరగా బిల్డింగ్లు కట్టున్నాయి, ఇదేమో డక్కన్ ప్లాట్, తెలంగాణలో హైదరాబాద్ అంతా రాకీ ప్లేస్, ఇక్కడ మీరు ఇల్లు కట్టడం చాలా సులభం. ఆంధ్ర ప్రాంతంలో ఇల్లు కట్టడము, ముఖ్యంగా ఈ కోస్టల్ బెల్ట్ లో మీకు ల్యాండ్ చాలా లూజ్ సాయిల్ కాబట్టి ఫౌండేషన్ వేయడం వాళ్ళకి అదొక సమస్య ఉంది. మీరు అక్కడగా అటు కాకుండా మీరు ప్రకాశము లేకపోతే తెనాలికో వెళ్ళుంటే, తెనాలిలో మళ్ళీ అది కొంచెం డ్రై ల్యాండ్, అక్కడైతే మీకు చాలా సులభంగా ఒక పట్టణం వచ్చేది. కానీ అది కాకుండా మీరు ఆంధ్ర ప్రాంతంలో ఒక పౌర సమాజము మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు, ప్రభుత్వానికి చెప్పేవాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే ఆయన ఈ మోడల్ డెవలప్ చేస్తే వాళ్ళకంతా కన్ఫ్యూజన్, అమరావతి కావాలా వద్దా, 3 పట్టణాలు కావాలన్నా, ఏం కావాలని ఆ చర్చకు క్లారిటీ రాలేదు, అసలు ప్రజల్లో క్లారిటీ లేదు. తీరా ఆయన అమరావతి డెవలప్ చేస్తుంటే ఒక అపోజిషన్ వచ్చింది, ఏదో కేవలం ఒక వర్గం కొరకు ఎక్కడ కడుతున్నాడు, తర్వాత ఆ కమ్యూనిటీ బెనిఫిట్ అవుతుంది, ఆ కమ్యూనిటీకి అది ప్రచారం జరిగింది. ఆ ప్రచారం వలన చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేకపోతున్నాము. రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారని, కార్యక్రమాలు చేశారని రాజశేఖర రెడ్డి గారు ఇమేజ్ ఒకటి బిల్డ్ చేశారు. అది నా దృష్టిలో ఆయన సంక్షేమ ముఖ్యమంత్రి కాదు, ఏం కాదు, కానీ ఒక ఇమేజ్ బిల్డ్ చేశారు. అది చంద్రబాబు నాయుడు చేసిన ఇమేజ్ కు కాంట్రాస్ట్ గా రాజశేఖర రెడ్డి, ఈయన మొత్తం ప్రైవేటైజేషన్ అంటే ఆయన ఏదో ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవి తీసుకొచ్చాడు. అవి ప్రైవేటు బెనిఫిట్ చేసింది, కానీ దాంట్లో కొంత జనం కూడా బెనిఫిట్ అయ్యారు. కనుక ఆయన రాజశేఖర రెడ్డి గారు దేవుడు, అది ఎందుకంటే నాకు కూడా బైపాస్ అయినప్పుడు నా పక్క ఒక గ్రామీణ మహిళ ఉంది, ఆ దేవుడు వలన నేను కూడా ఈ హాస్పిటల్కి వచ్చాను అని. నిజంగా ఉస్మానియా హాస్పిటల్ మీరు క్వాలిటీ హాస్పిటల్ గా డెవలప్ చేస్తే మీకు ఈ రీఇంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అవసరం లేదు. కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి ఒక గ్రామీణ మహిళను ఈయన చేపట్టి
రాజశేఖర రెడ్డి వల్ల నేను ఇక్కడికి వచ్చాను, అది ప్రచారం జరిగి ఆయనకు ఇమేజ్ వచ్చింది. ఈ అబ్బాయి ఆయన చనిపోతూనే యాక్సిడెంట్ లో ఈ అబ్బాయి ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ ఫూలిష్, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఫూలిష్, ఒక అబ్బాయి అతనికి ఏం తెలియదు, ఎన్నడూ అధికారం లేడు, అతను ముఖ్యమంత్రి కావాలని సీనియర్ నాయకులందరూ, నేను అప్పుడు మొత్తం అపోజ్ చేశాను. అది ఏమిటి అసలు, కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన అనుభవం లేదు, అతని చరిత్ర ఏమిటి, అతన్ని ముఖ్యమంత్రిని ఎందుకు అంటున్నారంటే ఏదో ఆయనకు రాజశేఖర రెడ్డి గారి మైండ్ తెలుసు, ఆయన అభిప్రాయాలు తెలుసు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసుకున్న పెద్ద పొరపాటు. అతనికి ఆ ఇమేజ్ ఏదైతే ఆయన బిల్డ్ చేశారో, ఆయన నథింగ్ షార్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది ఆయన బుర్రలో పడిపోయింది. కనుక ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏతుందో, ఆ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఆయన దాంట్లో పట్టుకొనే పోతున్నాడు. ఇతనేమో గ్రామాలకు వెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి మొత్తం చేస్తే వీడు ఒక ఆల్టర్నేటివ్ ఉన్నాడని చెప్పేసి దాంట్లో లెఫ్ట్ పార్టీ ఫెయిల్యూర్, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, ఇతనే ఎమర్జ్ అయ్యాడు. ఇతనికి అనుభవం లేదు, చాలా దూకుడు మనిషి, చాలా ర్యాష్. కానీ ప్రజలు మాత్రం ఏమి చేయాలో తోచినప్పుడు అమరావతి విషయంలో డిబేట్ పెడితే వాడు నన్ను కోదండరావు పిలిచాను. మీరు అక్కడ వాళ్ళని పిలుచుకోండి, ఇక్కడ తెలంగాణ లేదు, మీరు అయితేనే కొంత క్రెడిబిలిటీ ఉంటుంది, మీరు వచ్చి మాట్లాడితే కొంత దానికి బలం వస్తుంది, ఆంధ్ర ప్రాంతంలో కూడా మీరు అంతే కొంత గౌరవం ఉంది అని చెప్పడం మొదలుపెట్టారు. అంటే అది మమ్మల్ని పిలిచినది కాదు, అది విషాదం. అక్కడ ఎంత చర్చ జరగాలి అసలు అమరావతి మీద, పౌర సమాజము చర్చించి క్లారిటీ ఒకటి ఇచ్చి ఏదైతే ప్రజలకు ప్రయోజనం అనేటువంటి చర్చ లేదు. అమరావతి కావాలా వద్దా, అమరావతి వద్దు, ఎందుకు వద్దు అని అంటే అక్కడ భూములు ఎవరైతున్నాయో ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందినవి అనేటువంటి తప్పించి పాలనా సౌలభ్యం ఎలా ఉంటుంది, అంటే క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉంటే బాగుంటుంది, కాస్ట్ బెనిఫిట్ ఏమిటి, పారిశ్రామికీకరణ అయితే ఎక్కడికైతే వస్తుంది, ఈ చర్చే లేదు ఆంధ్ర ప్రాంతంలో. దట్స్ వై మీరు యూ ఫీల్ వెరీ సారీ ఫర్ దట్ రీజన్. ఇతను 5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ఎట్లయితే కేసీఆర్ పరిపాలించాడు అక్కడ ఆయన, ఇక్కడేమో సరే జనము కొంత డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి అరే ఏం తెలంగాణ కావాలనుకున్నాం ఏంటి ఇటువంటి తెలంగాణ వచ్చిందని కనీసం చర్చ మాలాంటి వాళ్ళందరం రేజ్ చేసాం. అక్కడ ఏం కావాలనుకున్నారో ఏమి ఉద్యమమే లేదు కాబట్టి వద్దనుకున్నారు, వచ్చిన తర్వాత ఏం కావాలో తెలియదు. చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఆయన ఏదో హైటెక్ ఏదో డెవలప్ చేస్తాడు, ఆయన డెవలప్మెంట్ చీఫ్ మినిస్టర్ అన్నది అది కాలేదు. ముఖ్యపట్నం చాయిస్ ఒక రకంగా ఆయనది కరెక్టా కాదా అనే పెద్ద చర్చ జరుగుతుంది, దానికి తోడుగా ఇతనే గెలిపించారు. మీరు ఆ ప్రాంతానికి వెళితే అయ్యో ఎక్కడి చీఫ్ మినిస్టర్. కానీ ఇప్పుడు ఆయనకు ఆల్టర్నేటివ్ ఏమిటి, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్కి ఏం తెలుస్తుంది, పవన్ కనీసం ఈ పిల్లోడైనా ఏదో తిరిగి జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి అని ఈయనొట్టి ఫ్యాన్స్ ఉన్నారు, యాక్టరు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే నాకు ఫోన్ చేశాడు, ఆయన పార్టీ పెట్టుకున్నాను, ఫోన్ చేసి మాట్లాడాలండి అంటే పర్వాలేదు మాట్లాడదామన్నాను. మాట్లాడదామన్న తర్వాత ఎవరో ఒక మనిషిని పంపాడు, ఇవాళ 7:30కి పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ ఉంటారట, మిమ్మల్ని రమ్మన్నారు. అంటే నేను చెప్తాను, ఆయన నన్ను కలుస్తానడా, నేను ఆయన కలుస్తాను, ఐఎమ్ నాట్ హిస్ ఫ్యాన్, నేను ఎందుకు పోవాలి, ఆయన లేదు. 7:30కి తాను ఫ్రీ ఉంటే నేను ఫ్రీ ఉన్నా లేదని అడగకపోనే ఎట్లా వస్తుంది, ఇదేమి అరగెన్స్ అసలు. కాబట్టి నేను చెప్పాను, నేను కలను ఆయన చెప్పండి అసలు ఆయన అసలు కలవట్లేదు మీరని చెప్పాను. అంటే ఇటువంటి వాళ్ళు ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, ఆయనను ప్రొజెక్ట్ చేస్తున్నారు. తాను పార్టీ పెట్టినప్పుడు ఏం చేయాలి, ఆంధ్ర ప్రాంత సమస్యలు ఏమిటి అనేది చర్చించాలని అనుకున్నప్పుడు ఒక మోడెస్టీ, ఒక గౌరవము, ఒక మనిషిని మనం మాట్లాడాలనుకుంటున్నాము, ఆ మనిషి కనీసం మీరు వస్తారా, కొంచెం ఫ్రీగా ఉన్నారా, తానే ఒక మనిషిని పంపండి, తానే ఫోన్ చేసి సార్ కాస్త మరి మీరు వాళ్ళు ఫ్రీ ఉంటారా, ఇవన్నీ ఒక మర్యాద ఉండాలి కదా. నేనేమి పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ ఒక పిలుస్తున్నాను పరిగెత్తి వెళ్ళవలసిన అవసరం లేదు, నేను రాను. అంటే ఇలాంటి వాళ్ళు రేపు ముఖ్యమంత్రి అని ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీ వాళ్ళకు పాపం వాళ్ళకి ఏమి ఫుట్ హోల్డ్ దొరకలేదు, ఎందుకంటే అక్కడ ఈ కమ్యూనల్ ఇవన్నీ పనిచేసేటట్లేదు. ఈ ముస్లిము తర్వాత హిందూ ఉద్దేశము ఏదైతుందో ఆంధ్రప్రంత ఫార్చునేట్లీ వాళ్ళకి మతద్వేష రాజకీయాలకి అక్కడ రెస్పాన్స్ కావడం లేదు. తెలంగాణలో ఇంకా కొంత వాళ్ళకు ఫుట్ హోల్డ్ ఉంది కానీ ఆంధ్ర ప్రాంతంలో అది లేదు. దట్ వే దే ఆర్ వెరీ లక్కీ. రాజశేఖర రెడ్డి గారు
చనిపోతూనే ఇతను ముఖ్యమంత్రి అంటే చాలా టెన్స్ గా ఉండే సిచ్యువేషన్. నేను టీవీ ఛానల్స్ లో రాయడం, ఏంటి అసలు ఇట్లా, అసలు ఒక ముఖ్యమంత్రిని, అంత పెద్ద రాష్ట్రము, అంత చరిత్ర ఉన్న రాష్ట్రము, ఒక అబ్బాయి, అనుభవం లేనటువంటి అబ్బాయి కేవలం ముఖ్యమంత్రి సన్ అయినందుకు అతను ముఖ్యమంత్రి కావాలనడం ఇది కరెక్ట్ కాదంటే కొంతమంది స్నేహితులు నాకు కొన్ని కాషన్ కూడా చేశారు. ఏదో పరిస్థితి చదివింది, మీరు ఎందుకంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పాను, మనం ట్రూత్ చెప్పవలసినప్పుడే చెప్పాలి, అది సరి అయిన టైంలో చెప్పకపోతే మనది తప్పవుతుందని మనం మాట్లాడుతూ వచ్చాం. కానీ మొత్తంగా అతను ఆ ముఖ్యమంత్రి షార్ట్ ఆఫ్ ఇట్, ఆయన ఏది సిద్ధంగా లేడు, కాంగ్రెస్ పార్టీ ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేదు. దానివల్ల సరే ఆయనకు అంబిషన్ ఉండింది కాబట్టి ఆయన ఆంధ్ర రాష్ట్రం వస్తూనే దానికి అంబిషన్, ఎలా చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాట్లు, తర్వాత ప్రజల్లో వచ్చిన జనరల్ కొంత డిసిల్యూషన్మెంట్, దానివల్ల ఇతన్ని ఎన్నుకున్నారు, చాలా పెద్ద మెజార్టీతో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన డెసిషన్ మేకింగ్ కానీ ఇవాళ అక్కడ ఇది ఇలా చేయడానికి వీలు లేదని రాజకీయాల్లో చెప్పేవాళ్ళు లేడు, బయట పౌర సమాజంలో చెప్పేవాళ్ళు లేరు, విశ్వవిద్యాలయం ఉండేవాళ్ళు అసలు మాట్లాడలేదు, జర్నలిస్టు మాట్లాడడం లేదు. కేవలం రాధాకృష్ణ లాంటి వాడు ఏదో ఇక్కడ కూర్చొని తెలంగాణలో కూర్చొని రాస్తున్నాడు, ఆయన పేపర్ను ఆయన తీసి అక్కడ పక్కబడేస్తాడు, ఆ పేపర్ సర్క్యులేషన్ కూడా తక్కువ ఉంది ఆంధ్ర ప్రాంతంలో. కనుక ఇవాళ ఎవరు రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం ఓడగొట్టాలి అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇట్లా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఒక ఆల్టర్నేటివ్ గా వాళ్ళు ఇప్పటికీ అనుకోవడం లేదు. ఆ ఆగ్రహం ఇంకా పోలే. 10 ఏళ్ళైనా రాష్ట్రాన్ని విభజించారు అని కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆంధ్ర ప్రాంత ప్రజలు క్షమించడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా లేదు. ఇక ఈ ముగ్గురులో భారతీయ జనతా పార్టీకి ఫుట్ హోల్డ్ దొరకడం లేదు. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మీద పూర్తిగా డిపెండెంట్, ఎందుకంటే ఆయన బెయిల్ మీద ఉన్నాడు. వాళ్ళు అనుకుంటే వాళ్ళు చాలా రూత్లెస్, వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పరిపాలిస్తారు కాబట్టి ఈయన విషయంలో ఎప్పుడైనా ఆయనని తీసేయవచ్చు, ఆ బెయిల్ ఉందని. న్యాయ వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వంలో కనుసన్నల్లో నడిచేటువంటి ఒక పద్ధతి వచ్చేసింది. కనుక ఆయన తీసేస్తారని కాబట్టి ఆయన కంప్లీట్ గా డిపెండెంట్. అంత డిపెండెంట్ ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చే నష్టం ఏం లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కాస్త వ్యూహకర్త, కొంత రాజకీయాల్లో చాలా కాలం ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడని చెప్పి మొత్తం మీద ఆయన జైల్లో వేశారు. ఆయన కేసు ఇప్పుడు ఆయన డిపెండెంట్ అయిపోయాడు కేంద్ర ప్రభుత్వం మీద. వాళ్ళ రక్షణ లేకపోతే ఈయనని ఏదో పనిష్ చేస్తారు, ఏదో ఈయనకు ఉండే భయాలు ఈయనకు ఉన్నాయి. ఆ పవన్ కళ్యాణ్ వాడు పట్టుకున్నారు, ఆయన పొలిటికల్ కాదు, ఆయన పొలిటికల్ బేస్ లేదు, ఆయనకు ఫ్యాన్స్ బేస్ ఉంది. ఫ్యాన్ ఇస్ నాట్ ఏ ఓటర్ అయినా అతను వెళ్ళి ఒక్కడిని కూడా కన్విన్స్ చేయలేరు. ఆ పిల్లలు విజిల్స్ కొడతారు, ఆయన వస్తే చూస్తారు, ఆ జనాన్ని చూస్తే అది పొలిటికల్ బేస్ అని, అది దట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ బేస్. వాళ్ళు దే ఆర్ ఫ్యాన్స్ తప్పించి దే ఆర్ నాట్ ది కార్డర్. పొలిటికల్ కార్డర్ వేరు, ఫ్యాన్స్ వేరు. కనుక ఇవాళ పరిస్థితి చూస్తే ఆంధ్ర ప్రాంతంలో ఏం జరగబోతున్నది, ముగ్గురు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీదే డిపెండెంట్. చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు ముగ్గురు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద డిపెండెంట్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎవరికి స్పేస్ లేకుండా చేశారు. ఎవరిది అయితే కాంగ్రెస్ పార్టీ కావాలి, కాంగ్రెస్ పార్టీని క్షమించడానికి సిద్ధంగా లేదు. ఇది ఇవాళ ఆంధ్ర స్టేట్ ఈస్ డెఫినెట్లీ ఇన్ ఎ క్రైసిస్. ఇక్కడ ఏదో కాంగ్రెస్ ఎమర్జ్ అయిపోయింది ఆల్టర్నేటివ్ గా. తర్వాత ఓ టిఆర్ఎస్ పార్టీ ఉంది, రైట్ ఆర్ రాంగ్. భారతీయ జనతా పార్టీ కూడా చిన్న బేస్ ఉంది, ఒక ముస్లిం ఆర్గనైజేషన్ కూడా ఉంది, ఏదో కొంత డైవర్సిటీ ఉంది తెలంగాణలో. అది కాకపోతే పౌర సమాజం కాస్త మాట్లాడేవాళ్ళు పౌర సమాజంలో చాలా మంది ఉన్నారు, అందుకని రాసేవాళ్ళు ఉన్నారు, మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కనుక తెలంగాణ సమాజంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైనా మీరు చూసారు లేదో, ఆయన చీఫ్ మినిస్టర్ డిసిగ్నేట్ అయిన తర్వాత మేము ఒక డిస్కషన్ 2 hours రేవంత్ రెడ్డితో చర్చ జరిగింది. ఆ చర్చలు కూడా చాలా మనము హార్ష్ గా, చాలా ఫ్రాంక్ గానే ఆయనతో చర్చ జరిపాం. అందరూ కూడా ఏదో ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా ఇలా అడుగుతారా, ఇట్లా ప్రశ్నిస్తారా అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు ఒక మెసేజ్ ఏంటంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు ఉన్నారనే మెసేజ్ వాళ్ళకు ఆయన కూడా
తెలుసు. కనుక ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోలేకపోతే ఎవరు ఆల్టర్నేట్ ఎమర్జ్ అవుతారు. కానీ ఆంధ్ర ప్రాంతము పరిస్థితి ఏమిటంటే, మీరు అక్కడ, నేను కూడా వెళ్తున్నాను, గుంటూరు, విజయవాడ, తెనాలి, పాలకొల్లు ఇవన్నీ వెళ్తున్నాను. ఏమి లేదు, ఏంటి మనం ఈ పొలిటికల్ అంటే ఏమిటో ఏం తెలియదు, ఇట్లా ఫ్యూచర్ ఏమిటో తెలియదు, ఈయనేమో చాలా ఆటోక్రటిక్, తన మాట సాగాలంటాడు, ఎవరి మాట వినడు అని ఆయన మీద ఒక అభిప్రాయం ఏర్పడ్డది. కానీ మరి ఆయన కాకుండా ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పికప్ కాగలడా అంటే ఆయనను ఇప్పుడు ఈ మధ్యన ఆయన కేసు పెట్టారు. కనుక పికప్ కాకుండా కొంచెం ఆయన పాదయాత్ర చేస్తాను అని అంటూనే కేసును ఏదో పెట్టేసి ఆయన కొంతకాలం జైల్లో పెట్టారు, కరప్షన్ కేసు ఆయన మీద పెట్టేశారు. ఇది ఒక రకంగా బహుశా ఆంధ్ర రాష్ట్రము లేదా ఆ ప్రాంతము గతంలో ఎన్నడూ ఎదుర్కోనటువంటి ఒక తీవ్రమైన సంక్షోభాన్ని ఇవాళ వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అవును సార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయినా ఈ చట్టబద్ధ పాలన విషయానికి వస్తే ప్రస్తుతం ఒక సౌత్ అమెరికాలో పెరు కంట్రీ ఒక రూలర్, ఒక జనరల్ ఉన్నారు, ఆస్కార్ బెనావిడెస్ అని. ఆయన చెప్పిన స్లోగన్, ఇప్పుడు ఆయన చెప్పిన ఒక కొటేషన్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఆయన చెప్పారు, ఆయన రూలర్ గా ఉన్నప్పుడు, ఫర్ మై ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్, ఫర్ మై ఎనిమీ ద లా అని చెప్పారు అనమాట. అంటే నా స్నేహితులు ఏదైనా చేసుకోవచ్చు, నా శత్రువులకు మాత్రం చట్టం వస్తుంది, చట్టం పనిచేస్తుంది, చట్టాన్ని ఉపయోగిస్తాను అని, ద లా విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని. ఇప్పుడు భారతదేశంలో బీజేపీ చూసుకున్నా, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా స్నేహితులు వారి పక్క, రూలర్స్ అధికార పార్టీ పక్కన ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, చట్టాలు ఏం పనిచేయవు. వాళ్ళని వ్యతిరేకిస్తే చట్టం వచ్చేస్తుంది. మీ మీద కూడా తెలంగాణలో ఇటీవల కేసు పెట్టడం అనేది ఆశ్చర్యపరిచింది. సో ప్రస్తుతం రూల్ ఆఫ్ లా సిచ్యువేషన్ అలా ఉంది. అది రూల్ ఆఫ్ లా గురించి ఇక్కడ మనము మాట్లాడడం, అది అంటే మార్క్స్ ఆయన చట్టం ముందర అందరూ సమానమే, తర్వాత చట్టబద్ధ పాలన ఉంటుంది అని లిబరల్ అంటే వాల్యూస్ ఏవైతే చెప్తున్నాయో, ఆయన ఏమన్నాడంటే ఇట్స్ ఏ జూరిడికల్ ఇల్యూషన్ అన్నాడు ఆయన, ఇట్స్ ఏ లీగల్ ఫిక్షన్. కనుక చట్టము అందరి పట్ల సమానంగా ఉంటుంది. సమానత్వం అనేది ఆర్థిక రాజకీయాల్లో లేదా సమాజంలో అసమానత్వ భావన లేకుండా చట్టము అందరికీ సమానంగా వర్తించాలి అనేది ఒక ఆశయమే, ఆదర్శమే కావచ్చు. కానీ కొంతకాలంగా నెహ్రూ రిజిమ్ అనండి, కొంతకాలంగా చట్టబద్ధ పాలన అనేది ఏదో ఒక రకంలో మేరకు ఉండేది. ఇవాళ అధికారంలో రాజ్యాంగము ఇది మనది కాదని, రాజ్యాంగమే తప్పని వాళ్ళు మొదటి నుంచి, వాళ్ళు రాజ్యాంగము అమలు చేసిన నాటి నుంచి రాజ్యాంగము మనది కాదు, ఇదంతా ప్యాచ్ వర్క్ బిల్ట్ అనేది వాళ్ళు అప్పుడే అన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఇంకా కొంత పరిస్థితికి ఎదురు చూసి, ఈ రాజ్యాంగం మీద వాళ్ళకు నిజమైన గౌరవం లేదు. రాజ్యాంగం ద్వారానే అధికారంలోకి వచ్చారు కానీ వాళ్ళ గౌరవం లేదు. కనుక వాళ్ళు ఏదంటే అది, దాంట్లో ఉండే ఈ నిర్బంధ చట్టాలను విపరీతంగా ఉపయోగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, తర్వాత నేషనల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ ఏజెన్సీస్ లాగా మార్చేసి తాము ఏది చేయాలనుకుంటే అది చేయడానికి వీళ్ళు సహకరిస్తున్నారు. జుడిషియరీ కూడా ఒక స్థాయిలో ఏదో కొంచెం మెరుగు మిగతా కానీ మన జుడిషియరీ కూడా చాలా కాంప్రమైజ్ అయిపోయింది. కనుక మీరు చట్టబద్ధ పాలన అంటే ఇన్స్టిట్యూషనల్ అటానమీ ఉండాలి, సుప్రీంకోర్టు అసర్షన్ చేయగలగాలి, ప్రతిపక్ష పార్టీలు గట్టిగా మాట్లాడగలగాలి, జనాన్ని సమీకరించగలగాలి, తర్వాత చట్టాన్ని అమలు చేసే వాళ్ళందరికీ కూడా చట్టం పట్ల గౌరవం ఉండాలి. మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే, లా అండ్ ఆర్డర్ని తెలుగులోకి అనువాదం చేసినప్పుడు దాన్ని శాంతి భద్రతలు అంటున్నారు, కానీ శాంతి భద్రతలు లా లేదు. పీస్ అండ్ ఆర్డర్ ఉంది కానీ లా లేదు. అది ట్రాన్స్లేట్ చేసిన వాడు కూడా లా అనేది ఒకటి ఉంటుంది, అక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది ఇంగ్లీష్లో, దాన్ని తెలుగులో వచ్చేటప్పుడు మనం చట్టం అనేది ఉండాలంటే ఆ చట్టాన్ని తీసేసాడు వాడు. లా అండ్ ఆర్డర్ అంటే సమాజంలో శాంతిని కాపాడము, ఆర్డర్ని కాపాడడం అంతే. ఇంకా దానికి మించి జనానికి హక్కులు ఉంటాయి, పౌరులకు హక్కులు ఉంటాయి,
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించారు. ఆ ట్రాన్స్లేషన్ లో లేదు మీకు అది. అది ఒక రకంగా నిజమే, వాళ్ళు చేస్తుంది శాంతి భద్రతలు కాపాడడం తప్పించి చట్టబద్ధ పాలన కాదు. దాని కొరకు పౌర హక్కుల సంఘాలు అంటే నిజంగానే ప్రపంచవ్యాప్తంగా రాజ్యము తన అధికారాన్ని దాని హద్దులను దాటినప్పుడు, అది రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ ప్రమాణాలని లేదా చట్టబద్ధ పాలనని అది పాటించినప్పుడు పౌర హక్కుల ఉద్యమాలు వస్తాయి. ఈవెన్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ కూడా, నేను కేంద్ర విశ్వవిద్యాలయంలో పనిచేసిన హ్యూమన్ రైట్స్ సెంటర్ కు విజిట్ చేశారు వాళ్ళు. ఈ టాడా పోటా చట్టాలకి ఎట్లా మీరు వ్యతిరేకంగా పోరాటం చేశారు, వాటిని ఎట్లా రిపీల్ చేయించగలిగారు, మాకు పేట్రియాటిక్ యాక్ట్ వచ్చింది, దానికి వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేయాలని కాస్త మీ నుంచి తెలుసుకుందామని వచ్చామని అన్నారు. కనుక ప్రపంచవ్యాప్తంగా చట్టాలు, చాలా నిర్బంధ చట్టాలు వస్తున్నాయి. కానీ భారతదేశంలో ఈ ఊపా అనే చట్టం అయితే తీసుకొచ్చారు. ఈ ఊపా చట్టాన్ని తెచ్చిన వాడు చిదంబరం. ఆంధ్ర ప్రాంతంలో ఒక క్రైసిస్ ఉంది, తెలంగాణలో ఒక రకమైన క్రైసిస్ ఉంది. దేశవ్యాప్తంగా ఈ నిర్బంధ చట్టాలు తర్వాత ఒక చట్టం తర్వాత ఒకటి రావడం, ఊపా చట్టాన్ని ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి చూస్తే, తర్వాత దాని చట్టము యొక్క స్పిరిట్ వేరు. చట్టము అది దేశంలో చాలా టెర్రరిజము తర్వాత అటువంటివి ఉన్నప్పుడు వాళ్ళకి అంటుంది ఆర్డినరీ చట్టాలు పనికిరావు, ఆర్డినరీ చట్టాలే సరిపోతాయి, కానీ కొంత ఎక్స్ట్రా ఆర్డినరీ చట్టాలు తెచ్చిపెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎలాగో రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉండే రిజర్వేషన్ చాలా ఉన్నాయి కాబట్టి, ఇన్స్టిట్యూషన్స్ పట్ల కూడా వాళ్ళకి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఈ ఊపా చట్టాన్ని ఇప్పుడు తెలంగాణలోనే 200 నుంచి 300 మంది దాకా ఊపా చట్టంలో ఉన్నారు. అంటే మీరు ఊహించలేరు, 300 మంది ఊపా చట్టంలో బుక్ అయ్యేటువంటి వాడు తెలంగాణలో ఉన్నారని అంటే, మహిళా సంఘాలని, మానవ హక్కుల సంఘాలని, పౌర హక్కుల సంఘాలని, దళిత సంఘాలని ఎవరు కాస్త మాట్లాడితే వాళ్ళ మీద ఊపా పెట్టడం ప్రారంభించారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వము దాన్ని ఆబ్జెక్ట్ చేయడం కానీ లేదా అభ్యంతరం చేయడం కానీ అది చేయలేదు. మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే వరవరరావు గారిని ఊపా చట్టం కింద తీసుకెళ్లారు. అలాగే స్టాన్ స్వామిని జార్ఖండ్ లో అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి ఖండించాడు, హోంమంత్రి టీవీ ఛానల్కి వెళ్ళి మాట్లాడాడు, అసెంబ్లీలో పెట్టి రెజల్యూషన్ పాస్ చేయించారు ఆయన అరెస్టుకు వ్యతిరేకిస్తూ. తెలంగాణలో ఒక్క మాట మాట్లాడలేదు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ, ఎవ్వరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మరి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆయన తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు, ఆయన ఓపెన్ ఉంటున్నాడు, ఈ వాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబరు, కాలేజీలో టీచ్ చేస్తున్నాడు, రాస్తాడు, ఆయనకు విశ్వాసాలు ఉన్నాయి. రాజ్యాంగంలో విశ్వాసాలు ఉండడం అనేది తప్పు కాదు. మీరు భూమయ్య కిష్టగౌడు ఉరిశిక్ష పడ్డప్పుడు చిన్న కన్నభరణ్ గారు కోర్టులో వాదిస్తుంటే జడ్జి ఒక ప్రశ్న అడిగాడు. కన్నభరణ్ గారు, వాళ్లకు రాజ్యాంగంలో నమ్మకం లేదు, ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాన్ని కూలగొడతామంటున్నారు, మీరేమో కోర్టుకు వచ్చి వాళ్లకు న్యాయం చేయండి అని వాదిస్తున్నారు, రాజ్యాంగంలోనే నమ్మకం లేని వాడికి మీరు వచ్చి రాజ్యాంగం హక్కులు అని అంటే, కన్నభరణ్ ఒకటి అన్నారట, వాల్యూస్ అండర్ ట్రయల్ ఆర్ నాట్ దేర్ వాల్యూస్, వాల్యూస్ అండర్ ట్రయల్ ఆర్ యువర్ వాల్యూస్. ఒక జడ్జిగా నీకు రాజ్యాంగంలో నమ్మకం ఉందా లేదా? వాళ్ళకి లేదు, నీకుందా లేదా? నీకు రాజ్యాంగంలో నమ్మకం ఉంటే రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుంది? రాజ్యాంగంలో నమ్మకం లేని వాళ్లకు రాజ్యాంగపర హక్కులు ఉండవని రాజ్యాంగంలో ఎక్కడైనా రాస్తుందా? నువ్వు రాజ్యాంగాన్ని వాళ్ళకు కూడా అప్లై చేయాలి, ఎందుకంటే నీ పని అది. కానీ నువ్వు వాట కాకుండా వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి నేను నమ్మకం లేదంటే ఇక నీకు వాళ్ళకి తేడా. జడ్జికు రాజ్యాంగంలో నమ్మకం ఉండాలి కదా. మీరు రాజ్యాంగాన్ని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేయడం ఉన్న వాళ్ళు వాళ్ళకి నమ్మకం లేదని అంటే, వాళ్ళకి నమ్మకం చెప్తూనే ఉన్నారు, నీకు నమ్మకం ఉంటే ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చునా, చర్య తీసుకోవచ్చునా, వాళ్ళు చేసిన యాక్షన్ ఎక్కడ వస్తుంది, ఎంత పనిష్మెంట్, ప్రపోర్షనాలిటీ ఏమిటి అనేది మీరు డిసైడ్ చేయాలి. కనుక దేర్ ఈస్ nowhere it is written in the constitution that those who do not believe in the constitution are not entitled for the protection of constitution అని లేదు రాజ్యాంగాలు అట్లా రాసుకోలేరు. ఈ రాజ్యాంగంలో నమ్మకం లేని వాళ్ళకి ఈ రాజ్యాంగపర హక్కులు ఉండవు అని మీరు రాయడానికి లేదు. అది మతం లాగా ఇస్లాంలో రాసినట్టుగా బైబిల్లో రాసిన హీ హూ డస్ నాట్ బిలీవ్ ఇట్
ఇన్ ది గాడ్ హ్యాస్ నో రైట్ టు ఎంటర్ ది హెవెన్ ఆఫ్ గాడ్ అంటే అది మతము, విశ్వాసం. మతాన్ని దాటి కదా సమాజాలు వచ్చి చట్టబద్ధ పాలన రాజ్యాంగాలు నిర్మించుకున్నది. మళ్ళీ మీరు రాజ్యాంగాలు నమ్మకం అంటే అంత దాకా కూడా వాదన తీసుకెళ్ళొచ్చు. కనుక మీరు విశ్వాసాలు ఉండి భావ ప్రకటన చేస్తే, ఎందుకంటే జేఎస్ మిల్ ఆయన లిబర్టీ పుస్తకంలో అన్రెస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఈజ్ ది హాల్ మార్క్ ఆఫ్ డెమోక్రసీ. అన్రెస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే నీకు ఆలోచనకి ఎక్కడ కూడా పరిమితం ఉండదు. అది ఎటువంటి ఆలోచన అయినా సరే అది ఇప్పుడు పనికి రాకపోదు. డార్విన్ ఆలోచన వచ్చినప్పుడు డార్విన్ చాలా ప్రశ్నించారు. లేకపోతే గెలీలియో, కోపర్నికస్ లాంటి వాళ్ళు, బ్రూనో లాంటి వాడిని హీ వాజ్ బర్న్ట్ అలైవ్. భావాలు అందుకనే ఇంటలెక్చువల్కు అటానమీ కావాలి, ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ ఉంటేనే క్రియేటివిటీ ఉంటే సమాజం ముందుకు పోతుంది అని దానికి ఎంతో పోరాటాలు జరిగి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ వచ్చింది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎంత ఉండాలంటే పరిమితులు కాదని. ఎందుకు మా అభిప్రాయం అంతవరకు చెప్పు. యాక్షన్ ఇన్వాల్వ్స్ అదర్స్. మిల్ ఏమంటాడంటే మీరు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎంత ఇచ్చినా అది నీ ఇండివిజువల్ థాట్, అది నువ్వు చెప్తావు. దాన్ని పాటించవచ్చు, పాటించవచ్చు, దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, దాన్ని డిబేట్ చేయొచ్చు. యాక్షన్ మీరు ఇఫ్ ఇన్వాల్వ్ అంటే థెఫ్ట్ అది ఒక దొంగతనం అనేది అది నేరం కాదు. ప్రైవేట్ ప్రాపర్టీ ఉండడం వలన అది నేరంగా పరిగణిస్తున్నారు. ప్రాపర్టీ లేకముందు థెఫ్ట్ అనేది ఉండేది కాదు. ఇట్లా మనం వాదించవచ్చు. కానీ వాడు దొంగతనం చేస్తే ఇక ఆ దొంగ నేరం చేయలేట్లనేది మీరు వెళ్ళి దాంట్లో చేసి వాడిని తప్పకుండా క్షమించమని అసలు ఏమనకూడదు అనడమే యాక్షన్ అవుతుంది. కానీ దొంగతనాలు సమాజంలో ఎందుకున్నాయి అనే చర్చ మీరు దాన్ని చేయడానికి వీలు లేదు అనడానికి లేదా. ఇట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ థాట్. అందుకని మీరు ఫ్రీడమ్ ఆఫ్ థాట్కి ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్కి తేడా ఉంటుంది. కనుక భావాల మీద మీరు నియంత్రణ పెట్టకూడదు. యాక్షన్స్ పట్టుకొని ఎవరైనా తుపాకీ పట్టుకున్నారంటే సరే తుపాకీ పట్టుకున్నారు, తుపాకీ ఎందుకు పట్టుకున్నారనే చర్చ జరగవచ్చు. కానీ తుపాకీ పట్టుకున్నవాడు కూడా దాన్ని ఉపయోగించకపోతే వాడిని మళ్ళీ అతనికి అరెస్ట్ చేసి వెపన్ పట్టుకున్నాడు అనేది మీరు యాక్షన్ తీసుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం. తుపాకీ పేలిస్తే తప్పకుండా అతని మీద యాక్షన్ ఉంటుంది, ఎందుకంటే అది చట్టం ప్రకారం అది చెల్లదు కనుక అంతవరకు చట్టాన్ని అప్లై చేయొచ్చు. కానీ తుపాకీ ఎవడు ఎందుకు పట్టుకున్నాడని ఎవరన్నా అంటే నువ్వు వాడిని సపోర్ట్ చేసావని చెప్పాను ఊపా పెట్టుకు తీసుకొని జైల్లో వెళ్దాం అంటే అది లిబరల్ డెమోక్రసీ కాదు. ఇక అది ఎక్కడ ఆగుతుంది? ఇక్కడ నియంత్రణ మొదలైన తర్వాత ఆ నియంత్రణ ఏదైతుందో అది కొనసాగుతుంది. అట్లాగే కొనసాగి అది చివరికి ఎక్కడ దాకా వస్తుందంటే ముఖ్యమంత్రి ఓ మాట అంటే వచ్చి పట్టుకుపోయేదాకా వస్తే చూస్తుంది. ఎందుకంటే అక్కడ ఆపాం కాబట్టి ఇక్కడ దాకా వస్తుంది. అక్కడ అనొచ్చు మీకు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉందంటే, ఇక్కడ ముఖ్యమంత్రి ఏమన్నా కూడా ఎస్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ లో ముఖ్యమంత్రి విమర్శించడం కూడా భాగమే అని అవగాహన సమాజంలో ఉన్నప్పుడు చట్టబద్ధ పాలన సాధ్యమవుతుంది. కానీ చట్టబద్ధ పాలన విషయంలో అటు పాలించేవాడు కానీ ప్రజలకు కానీ పౌర సమాజానికి కానీ, అందుకనే పౌర హక్కుల సంఘాలు నిరంతరంగా చట్టబద్ధ పాలన అంటే ఇది, ప్రజలు ఈ హక్కులు కలిగి ఉంటారు అనేది చెప్పడం పౌర హక్కుల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సివిల్ కానీ బ్రిటన్లో వచ్చిన సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సివిల్ లిబర్టీ మూవ్మెంట్ అన్ని కూడా ఈవెన్ మన దేశంలో స్వాతంత్రం 1928లోనే సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి నెహ్రూ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ దానికి ప్యాట్రన్ గా ఉండేవాడు. సరోజిని నాయుడు వీళ్ళంతా దాంట్లో ఉంటారు. అప్పటి నుంచి మనకు పౌర హక్కుల యొక్క ఉద్యమం ఒక చరిత్ర మన దేశంలో ఉంది. కానీ పౌర హక్కుల సంఘం ఎందుకు ఉంటుంది అని అంటే మీరన్న మాట రాజ్యాంగాలను కేర్ చేయకుండా, చట్టాలను కేర్ చేయకుండా, చట్టబద్ధ పాలన లేకుండా ఇష్టాయిష్టాల మీద, వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద పరిపాలించేటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు పౌర సమాజంలో ఒక పౌర హక్కుల ఉద్యమం, చట్టబద్ధ పాలన, రాజ్యాంగము, రాజ్యాంగ ప్రమాణాలు అనే చర్చ సమాజంలో జరుగుతుంది. తెలంగాణలో ఆ విధంగా కంబైన్డ్ స్టేట్ లో కూడా ఒక మంచి ఉద్యమం ఉండేది. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ పౌర హక్కుల ఉద్యమం వలన తెలంగాణలో ఈ మాట్లాడే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి, కోదండరామ్ లాంటి వాడు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు. ఆయన పౌర హక్కుల సంఘంలో జాయింట్ సెక్రటరీ ఉండే, నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాం. ఈ మాట్లాడే వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, భిన్న సంఘాల నుంచి, భిన్న ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆంధ్ర ప్రాంతంలో భిన్న కారణాల వలన అలాంటి ఉద్యమాలు రాకపోవడం వలన కూడా ఇవాళ పరిస్థితి అలా ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయినా ఈ చట్టబద్ధ పాలన విషయానికి వస్తే ప్రస్తుతం
ఒక పెరు సౌత్ అమెరికాలో పెరు కంట్రీ ఒక రూలర్, ఒక జనరల్ ఉన్నారు, ఆస్కార్ బెనావిడెస్ అని. ఆయన చెప్పిన స్లోగన్, ఇప్పుడు ఆయన చెప్పిన ఒక కొటేషన్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే, ఆయన చెప్పారు, ఆయన రూలర్ గా ఉన్నప్పుడు, ఫర్ మై ఫ్రెండ్స్ ఎవ్రీథింగ్, ఫర్ మై ఎనిమీ ద లా అని చెప్పారు అనమాట. అంటే నా స్నేహితులు ఏదైనా చేసుకోవచ్చు, నా శత్రువులకు మాత్రం చట్టం వస్తుంది, చట్టం పనిచేస్తుంది, చట్టాన్ని ఉపయోగిస్తాను అని, ద లా విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని. ఇప్పుడు భారతదేశంలో బీజేపీ చూసుకున్నా, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా స్నేహితులు వారి పక్క, రూలర్స్ అధికార పార్టీ పక్కన ఉంటే ఏమైనా చేసుకోవచ్చు, చట్టాలు ఏం పనిచేయవు. వాళ్ళని వ్యతిరేకిస్తే చట్టం వచ్చేస్తుంది. మీ మీద కూడా తెలంగాణలో ఇటీవల కేసు పెట్టడం అనేది ఆశ్చర్యపరిచింది. సో ప్రస్తుతం రూల్ ఆఫ్ లా సిచ్యువేషన్ అలా ఉంది. అది రూల్ ఆఫ్ లా గురించి ఇక్కడ మనము మాట్లాడడం అది అంటే మార్క్స్ ఆయన చట్టం ముందర అందరూ సమానమే, తర్వాత చట్టబద్ధ పాలన ఉంటుంది అని లిబరల్ అంటే వాల్యూస్ ఏవైతే చెప్తున్నాయో, ఆయన ఏమన్నాడంటే ఇట్స్ ఏ జూరిడికల్ ఇల్యూషన్ అన్నాడు. ఇట్స్ ఏ లీగల్ ఫిక్షన్. కనుక చట్టము అందరి పట్ల సమానంగా ఉంటుంది. సమానత్వం అనేది ఆర్థిక రాజకీయాల్లో లేదా సమాజంలో అసమానత్వ భావన లేకుండా చట్టము అందరికీ సమానంగా వర్తించాలి అనేది ఒక ఆశయమే, ఆదర్శమే కావచ్చు. కానీ కొంతకాలంగా నెహ్రూ రిజిమ్ అనండి, కొంతకాలంగా చట్టబద్ధ పాలన అనేది ఏదో ఒక రకంలో మేరకు ఉండేది. ఇవాళ అధికారంలో రాజ్యాంగము ఇది మనది కాదని, రాజ్యాంగమే తప్పని వాళ్ళు మొదటి నుంచి, వాళ్ళు రాజ్యాంగము అమలు చేసిన నాటి నుంచి రాజ్యాంగము మనది కాదు, ఇదంతా ప్యాచ్ వర్క్ బిల్ట్ అనేది వాళ్ళు అప్పుడే అన్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఇంకా కొంత పరిస్థితికి ఎదురు చూసి, ఈ రాజ్యాంగం మీద వాళ్ళకు నిజమైన గౌరవం లేదు. రాజ్యాంగం ద్వారానే అధికారంలోకి వచ్చారు కానీ వాళ్ళ గౌరవం లేదు. కనుక వాళ్ళు ఏదంటే అది, దాంట్లో ఉండే ఈ నిర్బంధ చట్టాలను విపరీతంగా ఉపయోగం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, తర్వాత నేషనల్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ ఏజెన్సీస్ లాగా మార్చేసి తాము ఏది చేయాలనుకుంటే అది చేయడానికి వీళ్ళు సహకరిస్తున్నారు. జుడిషియరీ కూడా ఒక స్థాయిలో ఏదో కొంచెం మెరుగు మిగతా కానీ మన జుడిషియరీ కూడా చాలా కాంప్రమైజ్ అయిపోయింది. కనుక మీరు చట్టబద్ధ పాలన అంటే ఇన్స్టిట్యూషనల్ అటానమీ ఉండాలి, సుప్రీంకోర్టు అసర్షన్ చేయగలగాలి, ప్రతిపక్ష పార్టీలు గట్టిగా మాట్లాడగలగాలి, జనాన్ని సమీకరించగలగాలి, తర్వాత చట్టాన్ని అమలు చేసే వాళ్ళందరికీ కూడా చట్టం పట్ల గౌరవం ఉండాలి. మీకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే, లా అండ్ ఆర్డర్ని తెలుగులోకి అనువాదం చేసినప్పుడు దాన్ని శాంతి భద్రతలు అంటున్నారు, కానీ శాంతి భద్రతలు లా లేదు. పీస్ అండ్ ఆర్డర్ ఉంది కానీ లా లేదు. అది ట్రాన్స్లేట్ చేసిన వాడు కూడా లా అనేది ఒకటి ఉంటుంది, అక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది ఇంగ్లీష్లో. దాన్ని తెలుగులో వచ్చేటప్పుడు మనం చట్టం అనేది ఉండాలంటే ఆ చట్టాన్ని తీసేసాడు వాడు. లా అండ్ ఆర్డర్ అంటే సమాజంలో శాంతిని కాపాడము, ఆర్డర్ని కాపాడడం అంతే. ఇంకా దానికి మించి జనానికి హక్కులు ఉంటాయి, పౌరులకు హక్కులు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాలి. ఆ ట్రాన్స్లేషన్లో లేదు మీకు. అది ఒక రకంగా నిజమే, వాళ్ళు చేస్తుంది శాంతి భద్రతలు కాపాడడం తప్పించి చట్టబద్ధ పాలన కాదు. దాని కొరకు పౌర హక్కుల సంఘాలు నిజంగానే ప్రపంచవ్యాప్తంగా రాజ్యము తన అధికారాన్ని, దాని హద్దులను దాటినప్పుడు, అది రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ ప్రమాణాలని లేదా చట్టబద్ధ పాలనని అది పాటించినప్పుడు పౌర హక్కుల ఉద్యమాలు వస్తాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ కూడా, నేను కేంద్ర విశ్వవిద్యాలయంలో పనిచేసిన హ్యూమన్ రైట్స్ సెంటర్కు విజిట్ చేశారు వాళ్ళు. ఈ టాడా పోటా చట్టాలకి ఎట్లా మీరు వ్యతిరేకంగా పోరాటం చేశారు, వాటిని ఎట్లా రిపీల్ చేయించగలిగారు, మాకు పేట్రియాటిక్ యాక్ట్ వచ్చింది, దానికి వ్యతిరేకంగా ఎట్లా పోరాటం చేయాలని కాస్త మీ నుంచి తెలుసుకుందామని వచ్చామని అన్నారు. కనుక ప్రపంచవ్యాప్తంగా చట్టాలు, చాలా నిర్బంధ చట్టాలు వస్తున్నాయి. కానీ భారతదేశంలో ఈ ఊపా అనే చట్టం అయితే తీసుకొచ్చారు. ఈ ఊపా చట్టాన్ని తెచ్చిన వాడు చిదంబరం, కాంగ్రెస్ పార్టీ. అది రాహుల్ గాంధీని కలిసాం, మొట్టమొదటి కలిసాం, నేను చెప్పింది అది. అయ్యా ఈ చట్టాలు మీరేది ఇచ్చారు. వాళ్ళు ఇంకా దానికి కొంచెము అవి ఇవి తొడిగి, కొంచెం కొమ్ములు తొడిగి దాన్ని
ఆంధ్ర ప్రాంతంలో ఒక క్రైసిస్ ఉంది, తెలంగాణలో ఒక రకమైన క్రైసిస్ ఉంది. దేశవ్యాప్తంగా ఈ నిర్బంధ చట్టాలు తర్వాత ఒక చట్టం తర్వాత ఒకటి రావడం, ఊపా చట్టాన్ని ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి చూస్తే తర్వాత దాని చట్టము యొక్క స్పిరిట్ వేరు. చట్టము అది దేశంలో చాలా టెర్రరిజము తర్వాత అటువంటివి ఉన్నప్పుడు వాళ్ళకి అంటుంది ఆర్డినరీ చట్టాలు పనికిరావు, ఆర్డినరీ చట్టాలే సరిపోతాయి, కానీ కొంత ఎక్స్ట్రా ఆర్డినరీ చట్టాలు తెచ్చిపెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఎలాగో రాజ్యాంగం పట్ల వాళ్ళకు ఉండే రిజర్వేషన్ చాలా ఉన్నాయి కాబట్టి, ఇన్స్టిట్యూషన్స్ పట్ల కూడా వాళ్ళకి చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ ఊపా చట్టాన్ని ఇప్పుడు తెలంగాణలోనే 200 నుంచి 300 మంది దాకా ఊపా చట్టంలో ఉన్నారు. అంటే మీరు ఊహించలేరు, 300 మంది ఊపా చట్టంలో బుక్ అయ్యేటువంటి వాడు తెలంగాణలో ఉన్నారని అంటే మహిళా సంఘాలని, మానవ హక్కుల సంఘాలని, పౌర హక్కుల సంఘాలని, దళిత సంఘాలని ఎవరు కాస్త మాట్లాడితే వాళ్ళ మీద ఊపా పెట్టడం ప్రారంభించారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వము దాన్ని ఆబ్జెక్ట్ చేయడం కానీ లేదా అభ్యంతరం చేయడం కానీ అది చేయలేదు. మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే వరవరరావు గారిని ఊపా చట్టం కింద తీసుకెళ్లారు. అలాగే స్టాన్ స్వామిని జార్ఖండ్లో అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి ఖండించాడు, హోంమంత్రి టీవీ ఛానల్కి వెళ్ళి మాట్లాడాడు, అసెంబ్లీలో పెట్టి రెజల్యూషన్ పాస్ చేయించారు ఆయన అరెస్టుకు వ్యతిరేకిస్తూ. తెలంగాణలో ఒక్క మాట మాట్లాడలేదు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు. మరి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఆయన తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చాడు, ఆయన ఓపెన్ ఉంటున్నాడు, ఈ వాజ్ ఏ ఫ్యాకల్టీ మెంబరు, కాలేజీలో టీచ్ చేస్తున్నాడు, రాస్తాడు, ఆయనకు విశ్వాసాలు ఉన్నాయి. రాజ్యాంగంలో విశ్వాసాలు ఉండడం అనేది తప్పు కాదు. మీరు భూమయ్య కిష్టగౌడు ఉరిశిక్ష పడ్డప్పుడు చిన్న కన్నభరణ్ గారు కోర్టులో వాదిస్తుంటే జడ్జి ఒక ప్రశ్న అడిగాడు. కన్నభరణ్ గారు వాళ్ళకు రాజ్యాంగంలో నమ్మకం లేదు, ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాన్ని కూలగొడతామంటున్నారు, మీరేమో కోర్టుకు వచ్చి వాళ్లకు న్యాయం చేయండి అని వాదిస్తున్నారు. రాజ్యాంగంలోనే నమ్మకం లేని వాడికి మీరు వచ్చి రాజ్యాంగం హక్కులు అని అంటే కన్నభరణ్ ఒకటి అన్నారట, వాల్యూస్ అండర్ ట్రయల్ ఆర్ నాట్ దేర్ వాల్యూస్, వాల్యూస్ అండర్ ట్రయల్ ఆర్ యువర్ వాల్యూస్. ఒక జడ్జిగా నీకు రాజ్యాంగంలో నమ్మకం ఉందా లేదా? వాళ్ళకి లేదు, నీకుందా లేదా? నీకు రాజ్యాంగంలో నమ్మకం ఉంటే రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుంది? రాజ్యాంగంలో నమ్మకం లేని వాళ్లకు రాజ్యాంగపర హక్కులు ఉండవని రాజ్యాంగంలో ఎక్కడైనా రాస్తుందా? నువ్వు రాజ్యాంగాన్ని వాళ్ళకు కూడా అప్లై చేయాలి, ఎందుకంటే నీ పని అది. కానీ నువ్వు వాట కాకుండా వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి నేను నమ్మకం లేదంటే ఇక నీకు వాళ్ళకి తేడా. జడ్జికు రాజ్యాంగంలో నమ్మకం ఉండాలి కదా. మీరు రాజ్యాంగాన్ని ఇక్కడ ఇంటర్ప్రిట్ చేయడం ఉన్న వాళ్ళు వాళ్ళకి నమ్మకం లేదని అంటే వాళ్ళకి నమ్మకం చెప్తూనే ఉన్నారు. నీకు నమ్మకం ఉంటే ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చునా, చర్య తీసుకోవచ్చునా, వాళ్ళు చేసిన యాక్షన్ ఎక్కడ వస్తుంది, ఎంత పనిష్మెంట్, ప్రపోర్షనాలిటీ ఏమిటి అనేది మీరు డిసైడ్ చేయాలి. కనుక దేర్ ఈస్ నోవేర్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ దట్ దోస్ హూ డు నాట్ బిలీవ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని లేదు రాజ్యాంగం. రాజ్యాంగాలు అట్లా రాసుకోలేరు. ఈ రాజ్యాంగంలో నమ్మకం లేని వాళ్ళకి ఈ రాజ్యాంగపర హక్కులు ఉండవు అని మీరు రాయడానికి లేదు. అది మతం లాగా ఇస్లాంలో రాసినట్టుగా బైబిల్లో రాసిన హీ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది గాడ్ హ్యాస్ నో రైట్ టు ఎంటర్ ది హెవెన్ ఆఫ్ గాడ్ అంటే అది మతము, విశ్వాసం. మతాన్ని దాటి కదా సమాజాలు వచ్చి చట్టబద్ధ పాలన రాజ్యాంగాలు నిర్మించుకున్నది. మళ్ళీ మీరు రాజ్యాంగాల్లో నమ్మకం అంటే అంత దాకా కూడా వాదన తీసుకెళ్ళవచ్చు. కనుక మీరు విశ్వాసాలు ఉండి భావ ప్రకటన చేస్తే, ఎందుకంటే జేఎస్ మిల్ ఆయన లిబర్టీ పుస్తకంలో అన్రెస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఈజ్ ది హాల్ మార్క్ ఆఫ్ డెమోక్రసీ. అన్రెస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే నీకు ఆలోచనకి ఎక్కడ కూడా పరిమితి ఉండదు, అది ఎటువంటి ఆలోచన అయినా సరే. అది ఇప్పుడు పనికి రాకపోదు. డార్విన్ ఆలోచన వచ్చినప్పుడు డార్విన్ చాలా ప్రశ్నించారు. లేకపోతే గెలీలియో, కోపర్నికస్ లాంటి వాళ్ళు, బ్రూనో లాంటి వాడిని హీ వాజ్ బర్న్ట్ అలైవ్. భావాలు అందుకనే ఇంటలెక్చువల్కు అటానమీ కావాలి, ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ ఉంటేనే క్రియేటివిటీ ఉంటే సమాజం ముందుకు పోతుంది అని దానికి ఎంతో పోరాటాలు జరిగి ఫ్రీడమ్ ఆఫ్ థాట్ వచ్చింది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎంత ఉండాలంటే పరిమితులు కాదని. ఎందుకు మా అభిప్రాయాలంత వరకు చెప్పు. యాక్షన్
ఇన్వాల్వ్స్ అదర్స్. మిల్ ఏమంటాడంటే, మీరు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఎంత ఇచ్చినా అది నీ ఇండివిజువల్ థాట్, అది నువ్వు చెప్తావు, దాన్ని పాటించవచ్చు, పాటించవచ్చు, దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, దాన్ని డిబేట్ చేయొచ్చు. యాక్షన్ మీరు ఇఫ్ ఇన్వాల్వ్ అంటే థెఫ్ట్ అది ఒక దొంగతనం అనేది అది నేరం కాదు. ప్రైవేట్ ప్రాపర్టీ ఉండడం వలన అది నేరంగా పరిగణిస్తున్నారు. ప్రాపర్టీ లేకముందు థెఫ్ట్ అనేది ఉండేది కాదు. ఇట్లా మనం వాదించవచ్చు. కానీ వాడు దొంగతనం చేస్తే ఇక ఆ దొంగ నేరం చేయలేట్లే అనేది మీరు వెళ్ళి దాంట్లో చేసి వాడిని తప్పకుండా క్షమించమని అసలు ఏమనకూడదు అనడమే యాక్షన్ అవుతుంది. కానీ దొంగతనాలు సమాజంలో ఎందుకున్నాయి అనే చర్చ మీరు దాన్ని చేయడానికి వీలు లేదు అనడానికి లేదా, ఇట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ థాట్. అందుకని మీరు ఫ్రీడమ్ ఆఫ్ థాట్కి ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్కి తేడా ఉంటుంది. కనుక భావాల మీద మీరు నియంత్రణ పెట్టకూడదు. యాక్షన్స్ పట్టుకొని ఎవరైనా తుపాకీ పట్టుకున్నారంటే సరే తుపాకీ పట్టుకున్నారు, తుపాకీ ఎందుకు పట్టుకున్నారనే చర్చ జరగవచ్చు. కానీ తుపాకీ పట్టుకున్నవాడు కూడా, అది పట్టుకున్నవాడు కూడా దాన్ని ఉపయోగించకపోతే వాడిని మళ్ళీ అతనికి అరెస్ట్ చేసి వెపన్ పట్టుకున్నాడు అనేది మీరు యాక్షన్ తీసుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం. తుపాకీ పేలిస్తే తప్పకుండా అతని మీద యాక్షన్ ఉంటుంది, ఎందుకంటే అది చట్టం ప్రకారం అది చెల్లదు కనుక అంతవరకు చట్టాన్ని అప్లై చేయొచ్చు. కానీ తుపాకీ ఎవడు ఎందుకు పట్టుకున్నాడని ఎవరన్నా అంటే నువ్వు వాడిని సపోర్ట్ చేసావని చెప్పాను ఊపా పెట్టుకు తీసుకొని జైల్లో వెళ్దాం అంటే అది లిబరల్ డెమోక్రసీ కాదు. ఇక అది ఎక్కడ ఆగుతుంది? ఇక్కడ నియంత్రణ మొదలైన తర్వాత ఆ నియంత్రణ ఏదైతుందో అది కొనసాగుతుంది. అట్లాగే కొనసాగి అది చివరికి ఎక్కడ దాకా వస్తుందంటే ముఖ్యమంత్రి ఓ మాట అంటే వచ్చి పట్టుకుపోయేదాకా వస్తే చూస్తుంది. ఎందుకంటే అక్కడ ఆపాం కాబట్టి ఇక్కడ దాకా వస్తుంది. అక్కడ అనొచ్చు మీకు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉందంటే, ఇక్కడ ముఖ్యమంత్రి ఏమన్నా కూడా ఎస్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ లో ముఖ్యమంత్రి విమర్శించడం కూడా భాగమే అని అవగాహన సమాజంలో ఉన్నప్పుడు చట్టబద్ధ పాలన సాధ్యమవుతుంది. కానీ చట్టబద్ధ పాలన విషయంలో వాడు పాలించేవాడు కానీ ప్రజలకు కానీ పౌర సమాజానికి కానీ, అందుకనే పౌర హక్కుల సంఘాలు నిరంతరంగా చట్టబద్ధ పాలన అంటే ఇది, ప్రజలు ఈ హక్కులు కలిగి ఉంటారు అనేది చెప్పడం పౌర హక్కుల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా, అమెరికన్ సివిల్ కానీ, బ్రిటన్లో వచ్చిన సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ కానీ, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సివిల్ లిబర్టీ మూవ్మెంట్ అన్ని కూడా, ఈవెన్ మన దేశంలో స్వాతంత్రం 1928లోనే సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి నెహ్రూ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ దానికి ప్యాట్రన్ గా ఉండేవాడు, సరోజిని నాయుడు వీళ్ళంతా దాంట్లో ఉంటారు. అప్పటి నుంచి మనకు పౌర హక్కుల ఒక ఉద్యమం, ఒక చరిత్ర మన దేశంలో ఉంది. కానీ పౌర హక్కుల సంఘం ఎందుకు ఉంటుంది అని అంటే, మీరన్న మాట రాజ్యాంగాలను కేర్ చేయకుండా, చట్టాలను కేర్ చేయకుండా, చట్టబద్ధ పాలన లేకుండా ఇష్టాయిష్టాల మీద, వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద పరిపాలించేటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు పౌర సమాజంలో ఒక పౌర హక్కుల ఉద్యమం, చట్టబద్ధ పాలన, రాజ్యాంగము, రాజ్యాంగ ప్రమాణాలు అనే చర్చ సమాజంలో జరుగుతుంది. తెలంగాణలో ఆ విధంగా కంబైన్డ్ స్టేట్ లో కూడా ఒక మంచి ఉద్యమం ఉండేది. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ పౌర హక్కుల ఉద్యమం వలన తెలంగాణలో ఈ మాట్లాడే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరూ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి, కోదండరామ్ లాంటి వాడు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు. ఆయన పౌర హక్కుల సంఘంలో జాయింట్ సెక్రటరీ ఉండే, నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఉన్నాం. ఈ మాట్లాడే వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, భిన్న సంఘాల నుంచి, భిన్న ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆంధ్ర ప్రాంతంలో భిన్న కారణాల వలన అలాంటి ఉద్యమాలు రాకపోవడం వలన కూడా ఇవాళ పరిస్థితి అలా ఉంది. ఈ పౌర హక్కుల సంఘాలు వీటికి బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా ఈ లెఫ్టిస్ట్ థాట్ నుంచి వచ్చాయి సార్. ప్లస్ ఈ లిబరలైజేషన్ తర్వాత లాస్ట్ 30 years లో వచ్చిన మార్పులు వల్ల కానీ, ప్రభుత్వాల సంక్షేమ ధోరణి పట్టడం వల్ల కానీ ప్రజల్లో ఈ లెఫ్టిస్ట్ థాట్ వైపు కానీ వెళ్ళటం తగ్గిందంటారు. అంటే ప్రజలు కూడా ఈ వైపుకి ఆలోచించట్లేదేమో, ప్రజలు కూడా ఒక కంఫర్ట్ జోన్ కి రీచ్ అయ్యారేమో అనిపిస్తుంది. అసలు ఆ థాట్ సమాజంలో కావాల్సిన లెఫ్టిస్ట్ థాట్ కానీ, ఆ ప్రశ్నించే సమాజంలో అంశాలని విశ్లేషించే విధానం కానీ అది పోతుంది. దీనికి కారణం ఆర్థిక సరళీకరణ వల్ల వచ్చిన మార్పులు, ప్రజలు కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళటం, దీనివల్ల అసలు ఆ స్ట్రీక్ పోయింది సమాజంలో. దీని గురించి ఏమంటారు? అంటే ఇక్కడ మన దగ్గర కమ్యూనిస్టు పార్టీలు అవి భారతదేశ చరిత్రలో నుంచి పుట్టినవి కావు. సోవియట్ యూనియన్ ఇన్స్పిరేషన్ తో ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చాయి.
సోవియట్ అప్పుడున్న పరిస్థితి వేరు, వాళ్ళ కాంటెక్స్ట్ వేరు. నిజానికి ఇక్కడ బాలగోపాల్ గారు పౌరాకుల సంఘంలో జరిగిన చర్చలు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు భారతదేశంలో బుద్ధుడి దగ్గర నుంచి ప్రారంభం కావాలి, భక్తి ఉద్యమం నుంచి రావాలి, ఆదివాసుల పోరాటాల దగ్గర నుంచి రావాలి, కుల వ్యవస్థ నుంచి ప్రశ్నిస్తూ పార్టీలు రావాలి. దానికి ఇంత అన్టచబిలిటీ, ఇంత మనుషులని ఇంత గౌరవించకుండా బయట పెట్టి వాళ్ళని అలా చూసినట్టు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆలోచన ప్రారంభం కావాలి. ఇవి ఆ రష్యన్ సమాజానికి కానీ యూరోపియన్ సమాజానికి కానీ ఈ సమస్యలు అట్లా, వాళ్ళ సమస్యలు వేరే, వాళ్ళు అభివృద్ధి చెందిన పద్ధతి. రెండవది, అంతర్జాతీయంగా డివైడ్ అయిపోతే చైనా రష్యా మధ్యన ఇక్కడ పార్టీలు డివైడ్ అయిపోయాయి. ఎంతకాలంగా మీరు బయట సమాజం నుంచి ఒక మావోనో లేకపోతే ఇటు లెనినో మీ ఇన్స్పిరేషన్, కానీ ఇక్కడ ఇండిజినస్ రూట్స్ ఏవైతున్నాయో అది నిజంగా వీళ్ళు పెట్టుకుంటున్నటువంటి పేర్లు కూడా కామ్రేడ్ అని కానీ బూర్జువా అని కానీ, ఇది వీటికి సరైనటువంటి ప్రజల అనుభవం నుంచి వచ్చిన భాష కానీ ప్రజల వాళ్ళకి చెప్పే వాళ్ళ జీవిత అనుభవం నుంచి కాకుండా మనము చేస్తున్న ఫార్ములేషన్స్ అని, దానివల్ల ఏమైపోయిందంటే మార్క్స్ కూడా తాను 100% తాను అన్నది ఏమిటంటే, నేను సమాజం ఇలా ఉంటున్నాను కానీ తల కింద ఉన్న సమాజానికి నేను కొంత కాళ్ళ మీద నిలబెట్టాను, కానీ వచ్చే తరాలు చాలా దాన్ని ఇచ్చేస్తాయి. డాంగే ఒక వ్యాసం రాస్తే కోసంబి దానికి క్రిటిక్ రాస్తే ఏమన్నాడంటే, మార్క్సిజం ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ థింకింగ్, నాట్ ఎ సబ్స్టిట్యూట్ టు థింకింగ్ అన్నాడు. మార్క్సిజాన్ని ఉపయోగిస్తూ భారతదేశ కండిషన్స్ కి, భారతదేశ పరిస్థితులకి, భారతదేశ చరిత్రకి దాన్ని అప్లై చేసి, ఎట్టయితే మావోసెటు రష్యా లాగా కాకుండా అక్కడ అగ్రేరియన్ రెవల్యూషన్ అని చెప్పి, ఎందుకంటే మార్క్సిజంలో అగ్రేరియన్ రెవల్యూషన్ లేదు, వాడు కాదనే మార్క్స్ అది ఇండస్ట్రియల్ వర్కర్స్ ను వర్కింగ్ క్లాస్ ఇస్ ది వ్యాన్ గార్డ్ అని అన్నాడు. అది యూరోపియన్ కండిషన్ లో కరెక్టే, అది ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది, వర్కర్స్ అక్కడి నుంచి వస్తారు. కానీ చైనాలో అట్లా కాదు, అది రైతాంగం నుంచి తీసుకురావచ్చు అని ఆయన మావో దానికి చాలా భిన్నమైన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. ఇండియా వరకు వచ్చే వరకు దీనికి ఉండే వైవిధ్యము, దీనికి ఉండే వైరుధ్యాలు, ఇది ఉండే కాంప్లెక్సిటీ, దీనికి లాంగ్వేజ్, ఈ ప్రాబ్లమ్స్ అక్కడ లేవు. చైనాలో మీకు నేషనాలిటీ ఉంది, చైనాలో భాష ఉంది. కనుక ఇవాళ నిజంగా భారతదేశంలో మీరు ఒక పార్టీ నాయకుడు ఓ మావోలాగానో లేనిలాగానో దేశవ్యాప్తంగా పోవాలంటే ఓ రాష్ట్రం దాటితే ఆయనకు ఆ భాష రాదు, దానికి ఇంకెవరినో ఇంటర్ప్రిటేషన్ చేయాలి, ఆయనకు డైరెక్ట్ రాపోర్ట్ రావడం చాలా కష్టం, దేశ స్థాయిగా నాయకుడు ఎదగడం చాలా కష్టం. గాంధీ గారు ఆయన ఉపయోగించిన అన్ని పద్ధతుల వల్ల ఏదో ఒక నేషనల్, ఆయన ఒక మహాత్ముడు లాగా ఎమర్జ్ అయ్యాడు. కానీ ఆయన కూడా భాష సమస్య ఎప్పుడు ఉంది, సౌత్ ఇండియాలో ఆయనకు అంత బేస్ లేదు, నార్త్ లో ఉన్నంత బేస్. ఈ సమస్యలు భారతదేశంలో ఉన్నాయి. వీటిని పునాదిగా చేసుకొని భారతదేశ చరిత్రను కోసంబి ఆ ప్రయత్నం చేశాడు. కొంత భారతదేశ చరిత్రని మార్క్సిస్టు యాంగిల్ నుంచి ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆ ఒక్క ప్రయత్నం సరిపోదు. కనుక ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చేయవలసిన పని, వాళ్ళు నిజానికి అంటే ఇవాళ భారతదేశాన్ని అనలైజ్ చేసుకునేటువంటి పద్ధతి అట్లా వాళ్ళు మార్జినలైజ్ వచ్చేసారు. మార్జినలైజ్ వెస్ట్ బెంగాల్ అని చూస్తే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయారు, దేశంలో భాగం కాబట్టి. జాతీయ స్థాయిలో ఉండే పరిమితులు ఈ పార్టీ కూడా ఉంటాయని వాళ్ళు ఆ పరిమితుల్లోనే వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ వాళ్ళు చేయలేకపోయారు. తీరా వెస్ట్ బెంగాల్లో న్యూలిబరల్ మోడల్ ఇంప్లిమెంట్ చేద్దామని పోతే కమ్యూనిస్ట్ పార్టీ కొలాప్స్ అయ్యింది. కానీ అదే టాటాసు వీళ్ళకి వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ ఇస్తే పెద్ద పోరాటం జరిగింది, అక్కడ వచ్చే పెట్టుబడిని గుజరాత్కి ఇన్వైట్ చేస్తే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎందుకంటే పార్టీ నుంచి ఇది ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు, నరేంద్ర మోడీ నుంచి చేసినా కూడా దాన్ని అభ్యంతరించబెట్టారు, ఎందుకంటే నరేంద్ర మోడీ ఇంకా వేరే భాష మాట్లాడలేదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే అంటూనే మీరు చేయవలసిన పని ఇది కాదు, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ తీసుకురాకూడదు, ఇట్లా జనాన్ని డిస్ప్లే చేయకూడదు, మీరు కమ్యూనిస్ట్ పార్టీ కదా అని కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ వేరు, మిగతా ఈ బూర్జువా పార్టీలు అనేది వీటి నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ వేరు. కనుక అట్లా కమ్యూనిస్ట్ పార్టీస్ ఇవాళ చాలా పెద్ద క్రైస్తవులు ఉన్నాయి. కానీ నిజానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా
న్యూ లిబరల్ ఎక్కడెక్కడ కొలాప్స్ అయినా ఫార్ లెఫ్ట్ వస్తున్నది. ఈవెన్ అమెరికాలో శాండర్స్ అనేవాడు నేను దేశ ఆస్తులను పంపుతాను, ప్రాపర్టీ పంపుతాను, అది ఊహించరాని విషయం అమెరికన్ కాంటెక్స్ట్. కానీ 6% ఓట్లు పడ్డాయి. అంటే 6% అమెరికన్స్ ఇంకా జస్టిస్, ఈక్వాలిటీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ గురించి ఒకరు మాట్లాడడం, దానికి కొంత మద్దతు ఉండడం. ఇక్కడ అది కూడా లేదు. భారతదేశంలో ప్రాపర్టీ పంచుతాము, లేకపోతే ఈక్వాలిటీ తీసుకొస్తాము, సంపద పంచుతాము, రాజ్యాంగంలో రాస్తుంది ఆర్టికల్ 39. కానీ ఆర్టికల్ 39లో అది రాసున్నా మీరు దాని అమలు చేయడం లేదు. రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 39, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ షుడ్ నాట్ బి మోనోపలైజ్డ్, వెల్త్ షుడ్ నాట్ బి డెట్రిమెంటల్ టు కామన్ గుడ్ అనేది రాజ్యాంగంలో రాస్తుంది. సమానత్వం తీసుకురావాలి ఆర్టికల్ 38లో రాస్తుంది. అన్ని రకాల అసమానతలు, రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, స్టేటస్, ఆపర్చునిటీస్, ఫెసిలిటీస్, అన్ని రకాల అసమానతలు తగ్గించాలి. మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి సాధనాలు కొందరి చేతిలో కేంద్రం కాకుండా సంపద సర్వ ప్రయోజనాన్ని పనికి రావాలి, అది అందరి మంచికి, అది అపాయకరంగా మారకూడదని రాజ్యాంగంలో రాస్తుంది. చాలా రెండు ఆర్టికల్స్ పట్టుకొని మనం ఎంతైనా పబ్లిక్ డిస్కోర్స్ జరపచ్చు. రాజ్యాంగం ఏమన్నది, రాజ్యాంగం ఎలాంటి సమాజం కావాలన్నది. కనుక ఇవాళ నేను అనుకోవడం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఒక ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ను ప్రజెంట్ చేయకపోవడం వల్ల ఇవాళ కాకుండా రేపైనా ఈ మోడల్లో ఈ క్రైసిస్ ఉంది, ఈ సమస్యలు ఉన్నాయి, మేము ఒక ఆల్టర్నేటివ్ మోడల్, పీపుల్ సెంట్రిక్ మోడల్ అని వాళ్ళు గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ఆ మోడల్ గురించి పెడితే రేపు ఇదే మోడల్ చాలా క్రైసిస్లో పడితే ఆల్టర్నేటివ్ ఏమిటంటే ఇక్కడ కొంత ఆల్టర్నేటివ్ ఉందని జనం చూడడానికి ఒక హిస్టారికల్ పాసిబిలిటీ ఉంటుంది. కానీ మీరు కూడా అదే భాష మాట్లాడితే ఇక జనానికి ఆల్టర్నేటివ్ ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది. పోరాటాలు చేసేవాళ్ళు అడవిలో, తర్వాత పోరాటాలు చేసేటువంటి ఎంఎల్ పార్టీస్ లాంటి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లోకి రావడానికి చాలా పెద్ద సమస్యల్ని, చాలా పెద్ద ఆటంకాలని వాళ్ళు మోడల్ ప్రజెంట్ చేస్తున్నారు. కానీ ఆ మోడల్ అంత విస్తృతంగా సమాజంలోకి రావడానికి చాలా సమయం పట్టవచ్చు. ఆ రాజకీయాల పట్ల ప్రజలకు ఇంకా అవగాహన లేదు. దానికి రాజ్యం కూడా చాలా బలమైన రాజ్యంగా ఉంది కాబట్టి అటువంటి ఎవరైనా ప్రయత్నం చేసినా దాన్ని వాళ్ళు అణచివేయడం అనేది రాజ్యం ఇవాళ చాలా బలవత్తరమైన సాధనం. మెయిన్ స్ట్రీమ్ కమ్యూనిస్ట్ పార్టీస్ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక సీట్ ఇవ్వండి, 2 సీట్లు ఇవ్వండి అని మీరు అడిగిన తర్వాత దాని కూడా కండిషన్స్ పెట్టకుండా, కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత అందరికి విద్య, అందరికి వైద్యం, మీరు ఇష్టం అంటే నేను మీ పార్టీకి సపోర్ట్ చేస్తామని అన్నా కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కండిషన్స్ మీద మేము మద్దతు ఇచ్చడానికి, ఏమీ కండిషన్ లేకుండా మీరు మాకు 2 సీట్లు ఇవ్వండి అంటే ఎందుకు ఆ 2 సీట్లు తీసుకొని ఏం చేస్తారు? మీకు ఒక ఆల్టర్నేటివ్ ప్రాపంచిక దృక్పథం ఉంది కదా. అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే ఇవాళ బార్గెన్ చేసి కొంత సీట్లు తీసుకుందాము ఈ మెయిన్ స్ట్రీమ్ లో అనే, కానీ మార్క్స్ చెప్పినటువంటి ఒక ప్రాపంచిక దృక్పథం, ఒక ఆల్టర్నేటివ్ దృక్పథాన్ని ఇవాళ వాళ్ళు వదిలేశారు. అది వదిలేయకుండా వాళ్ళు దాన్నే పట్టుకొని ఉంటే ఇవాళ కాకుండా రేపైనా ఎల్లుండైనా సమాజానికి ఒక రకమైనటువంటి ఆల్టర్నేటివ్ ఉన్నది అనే విశ్వాసం కలిగేది. అది ఇట్స్ ఎ ట్రాజడీ దట్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ యాక్చువల్లీ లెఫ్ట్ అని మేము లెఫ్టిస్ట్ అని చెప్పుకునే వాళ్ళతో ప్రాబ్లం, లేకపోతే రియల్ గా లెఫ్టిస్ట్ తో ప్రాబ్లం అని నాకు తెలీదు. ఇక్కడ ప్రాబ్లం మార్క్స్ ఏం చెప్పారంటే సమాజం ఏ దశల నుంచి వెళ్తుంది అనేది, ముందు స్లేవరీ ఉంటుంది, తర్వాత ఈ ఫ్యూడలిజము, రాచరికము ఇది ఉంటుంది, తర్వాత క్యాపిటలిజము, డెమోక్రసీ వస్తుంది, ఈవెన్చువల్ గా కమ్యూనిజం, సోషలిజం తో కమ్యూనిజం వస్తుంది అనేది వివిధ దశల్లో సమాజం వెళ్తుంది అనేది ఒక లెఫ్టిస్ట్ థియరీ ఉంది. మన ఇండియన్ కాంటెక్స్ట్ లో మన లెఫ్టిస్ట్ ఇంటెలెక్చువల్స్ లో కానీ ఈ కాంటెక్స్ట్ ని మిస్ అవుతున్నారా? అంటే ఉదాహరణకి ఇండియాలో మన కలోనియలిజం ఉంది, ఫ్యూడలిజం ఉంది. మన ఇండియన్ సొసైటీ స్టిల్ ఏ ఫ్యూడల్ సొసైటీ, క్యాపిటలిజం వైపు కొంత మూవ్ అవుతుంది. సో మీరు లెఫ్టిస్టులు ఎలా చూస్తారు దీన్ని? ఫ్యూడలిజం నుంచి క్యాపిటలిజం కి మూవ్ అవటం అది ప్రోగ్రెస్ అనుకుంటారా? లేకపోతే క్యాపిటలిజం అనేది కమ్యూనిజం అల్టిమేట్ గా క్యాపిటలిజాన్ని క్రష్ చేసి కమ్యూనిజం రావాలి కాబట్టి క్యాపిటలిస్టుల మీద పోరాడదామా? ఎందుకంటే ఇక్కడ ఎందుకు ప్రశ్న వస్తుందంటే ఈ వివిధ దశల్లో
సమాజం మారుతూ ఉన్నప్పుడు క్యాపిటలిస్టుల మీద పోరాడితే మీరు అది ఫ్యూడలిజాన్ని రీఇన్స్టేట్ చేసినట్టే కదా, ఫ్యూడల్స్ కి మద్దతుగానే ఉంది కదా. ఎందుకంటే మనం కమ్యూనిస్ట్ సొసైటీ, మనం కమ్యూనిజం అచీవ్ చేయలేదు, సోషలిస్ట్ ఆ స్థాయికి భారతదేశ సమాజం వెళ్ళలేదు. మనం ఇంకా ఫ్యూడలిజం దగ్గరే ఉన్నాం, ఫ్యూడలిజం నుంచి క్యాపిటలిజంకి అడాప్ట్ చేసుకుంటున్నాం. ఈ సమయంలో క్యాపిటలిజం మీద విపరీతంగా పోరాటం చేయటం వల్ల మళ్ళీ ఫ్యూడలిజాన్ని స్టేటస్ కొని మెయింటైన్ చేయడానికే ప్రయత్నిస్తున్నారా? ఇది ఒక ప్రశ్న. రెండోది, ఈ దశ దాటకుండా క్యాపిటలిజం కూడా ఒక పీక్ స్టేజ్ అచీవ్ చేయకుండా సమాజం తర్వాత స్థాయికి ఎలా వెళ్తుంది? బెర్నీ శాండర్స్ స్కాండినేవియన్ కంట్రీస్ లో జరిగింది ఏమిటి? బెర్నీ శాండర్స్ కూడా సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు క్యాపిటలిజం ఒక పీక్ స్టేజ్ చూసేసిన తర్వాత ఇలా కాదు, మనం ఇంకా వెల్ఫేర్ వైపు వెళ్ళాలి అని సోషలిస్టిక్ పద్ధతి వైపు ఈ స్కాండినేవియన్ కంట్రీస్ మూవ్ అవుతుంది క్యాపిటలిజం చూసేసిన తర్వాత. బహుశా ఆ ఫేస్ చూసేసారేమో అని. కానీ భారతదేశంలో ఈ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా కొంచెం క్యాపిటలిస్ట్ ఉంటే దీన్ని క్యాపిటలిస్ట్ అని విపరీతంగా దాడి చేసినప్పుడు ఎవరు లాభ పొందుతున్నారంటే అక్కడున్న ఫ్యూడల్స్ లాభ పొందుతున్నారు, మళ్ళీ ఫ్యూడలిజం కంటిన్యూ అవుతుంది అనేది ఒక ఈ అవగాహనలో ఏమన్నా తప్పు ఉందా? మీరు ఎలా చూస్తారు క్యాపిటలిజం మీద ఫైట్? ఫ్యూడలిజం వర్సెస్ క్యాపిటలిజం జరుగుతున్నప్పుడు క్యాపిటలిజం మీద ఫైట్ చేయొచ్చా? అంటే అదేమైపోయిందంటే, మన మార్క్స్ చెప్పినట్లుగా ఈ భిన్న దశల్లో మార్పు వచ్చే క్యాపిటలిజం తర్వాత సోషలిస్టు, తర్వాత కమ్యూనిస్ట్ అని ఆయన చెప్పాడు. అది ఆయన యూరోపియన్ హిస్టరీని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. కానీ ఈ మూడో ప్రపంచ దేశాలు ఏవైతున్నాయో కొలోనియలిజం వలన, అంటే క్యాపిటలిజం వచ్చేటువంటి చారిత్రక దశలో ఇక్కడ కాలనీస్ వచ్చేసాయి. ఇవి కాలనైజ్ కావడం వలన ఇక్కడ ఉండేటువంటి వనరులు, ఇక్కడ ఉండేటువంటి మార్కెట్ వాళ్ళకు ఉపయోగపడింది. క్యాపిటలిజం అక్కడ డెవలప్ కావడానికి వాళ్ళకు చాలా దోహదపడ్డది. ఇప్పుడు బ్రిటన్ లాంటి దేశాన్ని తీసుకుంటే మీరు, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర క్రైసిస్ వచ్చినప్పుడు లాంకాషైర్, మాంచెస్టర్ అక్కడ టెక్నాలజీ వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ ను షిఫ్ట్ చేశారు వాళ్ళు కాలనీస్ కి. ఇక్కడ క్యాపిటలిజం అనేది డెవలప్ కానివ్వలేదు. కనుక మీకు ఏమైపోయింది, అసలు క్యాపిటలిజం రావాల్సిన దశలో క్యాపిటలిజం రాలేదు. సరే, ఒక రకమైన స్వతంత్రము తర్వాత అది పవర్ కొంత షిఫ్ట్ అయింది. అందుకని చైనాలో వాళ్ళు కేవలము మార్క్స్ చెప్పినట్టుగానే కాకుండా ఒక సెమీ ఫ్యూడల్, సెమీ కొలోనియల్ కండిషన్ ఉన్నప్పుడు రైతాంగము నుంచి చాలా తీవ్ర సంక్షోభంలో ఉంటారు కాబట్టి ఆ సెమీ ఫ్యూడల్, సెమీ కొలోనియల్ కండిషన్లో ఒక స్టెప్ మనం జంప్ చేయొచ్చు అనేటువంటిది ఒక ఫార్ములేషన్ వచ్చింది. అంటే పూర్తిగా క్యాపిటలిజం వచ్చే కాకుండా ఆ సెమీ ఫ్యూడల్, యాంటీ ఫ్యూడల్, యాంటీ కొలోనియల్, అంటే క్యాపిటలిజము రాకుండా అలాగే ఫ్యూడలిజం పూర్తిగా పోవడం కూడా. కానీ మీ స్ట్రగుల్ ఇటు ఫ్యూడల్స్ వ్యతిరేకంగా ఉండాలి, అటు కొలోనియల్ దానికి వ్యతిరేకంగా ఉంటే ఒక ఆల్టర్నేటివ్ సమాజము సాధ్యమైనటువంటి ఫార్ములేషన్ వచ్చింది. భారతదేశానికి వచ్చే వరకు సమస్య వచ్చిందంటే, ఈ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ కోసంబి దాన్ని ఆయన చాలా ఇంట్రెస్టింగ్ గా ఫార్ములేషన్ చేశారంటే, మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా చేంజ్ త్రూ అడ్జస్ట్మెంట్ అండ్ నాట్ డిస్ప్లేస్మెంట్. అంటే ఒక మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ని, అది పాత మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ని ధ్వంసం చేసి కొత్త మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. అది చరిత్ర. అంటే మార్క్స్ అనాలిసిస్ ప్రకారం భారతదేశంలో ఏంటంటే, ఒక కొత్త మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చినా అది పాత మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ను ధ్వంసం చేయకుండా పాత మోడ్ ఆఫ్ ప్రొడక్షన్, కొత్త మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ కోఎగ్జిస్ట్ కావడం మొదలుపెట్టాయి. అది మనకు కంటిన్యూ అయింది. అందుకని ఆ కంటిన్యూ కావడం వలన ఇవాళ నొమాటిక్ ట్రైబల్స్ ఉన్నారు, అల్ట్రా ప్రొఫెషనల్ ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి మాట్లాడేటువంటి మ్యాన్ పవర్ ఇండియా ఇవ్వగలిగింది. కానీ అదే సమాజంలో ఇవాళ భారతదేశం ఐటీ ఇది, తర్వాత ఐటీ హబ్, అది ఇది, ఇంతమంది ఐటీ ప్రొఫెషనల్ అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. అంత మోడర్న్ ప్రొఫెషనల్స్ ప్రొడ్యూస్ చేయగలిగిన సమాజము, నొమాటిక్ ట్రైబల్స్ ఇంకా భూమి లేక అడవిలో తిరుగుతున్న వాళ్ళు ఉంటే, రెండు రకాలైనటువంటి వాళ్ళు అదే సమకాలీన సమాజంలో ఉన్నారు. అంటే ఈ మల్టీ మోడ్ అప్పుడు మల్టీ క్లాస్. కనుక ఈ క్లాసెస్ మధ్యన ఏదైతుందో విపరీతమైన టెన్షన్ ఉంది. మీరు ఏ క్లాస్ను
మీరు ప్రధానంగా ప్రజలకు వ్యతిరేకము అని ఐడెంటిఫై చేయడంలో కూడా మనకు సమస్యలు ఉన్నాయి. దానివల్ల ఏంటి, కోయిలిషన్ గవర్నమెంట్స్, ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో కోయిలిషన్ గవర్నమెంట్స్. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న స్ట్రగుల్ అంతా అదే, మొనోపలీ క్యాపిటల్ కొంత వచ్చింది, భారతీయ జనతా పార్టీ ఫ్యూడల్ ఐడియాలజీతో దానికి కన్వర్జెన్స్ వచ్చింది, వాళ్ళని అధికారంలోకి తెచ్చారు, వాళ్ళు లాభాలు చేసుకోవడం పెట్టుబడి అవి జరుగుతున్నది. ఒకవైపు ఫ్యూడల్ భావజాలం, మరొక వైపు మోడర్న్ పెట్టుబడి, 5 ట్రిలియన్ ఎకానమీ అనేటువంటి ఒక డిబేట్, ఇది ఒకేసారి జరుగుతుంది. కనుక ఇండియాలో ఒకవేళ మార్పు రావాలి, తర్వాత ఒక సమూలమైన మార్పు రావాలంటే ఫార్ములేషన్, ఏ ఇంటర్నేషనల్ ఫార్ములేషన్ కొంచెం మనకు బెనిఫిట్ కావచ్చు, కానీ ఇండియా కంటూ ఒక రకమైనటువంటి ఇండిజినస్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ చేయకపోతే, ఎట్లయితే చైనాలో వాళ్ళు చేసుకోగలిగారు, సోవియట్ యూనియన్ పద్ధతి ఫాలో కాలేవాడు, అలాగే మనం కేవలం వాళ్ళ మోడల్సే కాకుండా మనము ఇండియాలో ఒక క్రియేటివ్గా ఇండిజినస్గా వచ్చేదాకా కమ్యూనిస్ట్ పార్టీస్ ఒక రకమైన క్రైసిస్లో ఉంటాయి. ఎంఎల్ మూమెంట్ వచ్చింది, వాడు కొత్త ఫార్ములేషన్తోనూ వచ్చారు, కానీ ఈ మల్టీ క్లాస్ను, ఈ కాస్ట్ సిస్టమ్ ఏదైతే, కాస్ట్ సిస్టమ్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ మల్టీ క్లాస్ ఫార్మేషన్. మీరు కాస్ట్ను ఏం చేస్తారు? ఈవెన్ విప్లవ పార్టీలు పనిచేస్తున్న ప్రాంతాల్లో కూడా కులం చాలా బలంగా ఉంది. ఆ కులాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళు కూడా సమస్య ఎదుర్కొంటున్నారు. కనుక ఇప్పటికీ మనకు ఈ కాస్ట్ అండ్ క్లాసు గొడవ ఏదైతుందో అది ఇంతవరకు తేలలేదు. ఆనంద్ తల్తుండే లాంటి వాళ్ళు దళితులు విప్లవంలో పాల్గొనకుండా విప్లవం సక్సెస్ఫుల్ కాదు, విప్లవం లేకుండా దళితులకు లిబరేషన్ లేదని అన్నాడు. దీన్ని ఎట్లా మీరు హ్యాండిల్ చేస్తారు అనేటువంటి సమస్యలో ఇవాళ భారతదేశం ఆ దశలో మనం ఉన్నాం. ఈ దశ ఎట్లా దాటుతాం? కుల వ్యవస్థను దాటి కుల నిర్మూలన అని పెట్టారు. అంబేద్కర్ కూడా పాపం ఆయన అనిహిలేషన్ ఆఫ్ ది కాస్ట్ అన్నాడు. అంబేద్కర్ను ఉపయోగించే వాళ్ళు అందరూ కూడా కాస్ట్ను ఉపయోగిస్తున్నారు, కానీ అనిహిలేషన్ అనడం లేదు. అంబేద్కర్ ఎంతవరకు పనికొచ్చాడంటే తమ కులాన్ని అస్తిత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే దాకా పనికొచ్చాడు. ఆయన ఒక ఇన్స్పిరేషన్ అయ్యాడు, రోల్ మోడల్ అయ్యాడు. కానీ ఆయన చెప్పింది కులం కన్సాలిడేట్ కావాలని కాదు, కులం పోవాలని చెప్పాడు. ఆ కుల నిర్మూలన అనేది, పోనీ లెఫ్ట్ పార్టీస్ అన్న అంబేద్కర్ను తీసుకొని ఆయన కుల నిర్మూలన అని అన్నాడు. ఒక మొత్తంగా ఆయన మనవాడే, క్లాసు తర్వాత కాస్ట్లో కాస్ట్ అనిహిలేషన్ అన్నాడు కాబట్టి ఆయన ఓన్ చేయలేదు, ఆయన బూర్జువా అని ఆయన వదిలేశారు. సో అంబేద్కర్ను వదిలేయడం వల్ల ఏం జరిగింది? అంబేద్కర్ వేరే వాళ్ళకి చెందిపోయాడు, లెఫ్ట్ పార్టీస్ కు సంబంధం లేకుండా పోయింది. అంబేద్కర్ కూడా లెఫ్ట్ పార్టీస్ ఉన్నా కూడా కులం అనేది అది ఎప్పుడైనా అడ్డొస్తుంది. మోడర్న్ బాంబే ఇండస్ట్రీలో కూడా కులం వ్యవస్థ ఉంది. మరి ఇండస్ట్రియలైజేషన్ జరిగిన కులం పోలేదు కాబట్టి కులము ప్రత్యేకమైన సమస్య అని ఆయన ఫార్ములేట్ చేశాడు. బాంబే ఇండస్ట్రీస్ లో కుల వ్యవస్థను చూసిన తర్వాత ఇంకా కులం ఎట్లయినా ఈ దేశంలో ఆధునికత వచ్చినా కులం పోదు, కనుక కులాన్ని ప్రత్యేక సమస్యగా చూడాలని, అది పోవాలన్నాడు. కానీ ఆలోచన ధార ఏదైతుందో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ లో భాగం కాదు. అందుకని మొత్తంగా ఈ దేశంలో దళితులు, భిన్నమైన కులాలు వాళ్ళ సంస్థలు పెట్టుకొని ఈ సమాజంలో మా స్థానం ఏంటి, మా పాత్ర ఏంటి, రాజ్యంలో మా అధికారం ఏంటి అనే చర్చ జరుగుతున్నది. కానీ మొత్తం సమాజం మారాలి, సామాజిక సంబంధాలు మారాలని చర్చ జరగడం లేదు. ఎవరైతే చర్చ చేస్తున్నారో ఆ చర్చ మనదని వీళ్ళు అనుకోవడం లేదు. ఇప్పుడు ఈ దశలో ఉన్నాం మనం. ఈ దశ ఎట్లా దాటుతాం, ఎలా మనం దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తాం అనేటువంటి క్రైసిస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో ఐడెంటిటీ పాలిటిక్స్ చాలా బలమైన పాలిటిక్స్ గా మారాయి. ఐడెంటిటీకి డెఫినెట్ గా ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్, బికాస్ నా ఆత్మగౌరవము, నా నా వాటా అని అడగడము అది ప్రోగ్రెసివ్. కానీ ప్రతి కులము తాను ఆత్మగౌరవంతో ఉండాలి, తమ సమానంగా చూడాలి అని ఉన్నత కులాలతో కొట్లాడుతున్నాయి, తమ కంటే పై కులాలతో. కానీ ఏదైతే వాళ్ళు పై కులానికి డిమాండ్ చేస్తున్నారో కింది కులాలకు అది ఎక్స్టెండ్ చేయకుండా కింది కులాలనేమో డామినేట్ చేస్తున్నారో, పై కులాలని ప్రశ్నిస్తున్నారు. ఇది సైమల్టేనియస్ గా జరుగుతున్నది. ఈ కులాలు ఎవరైతే డామినెన్స్ పెరుగుతుందో భారతీయ జనతా పార్టీ పాలిటిక్స్ అక్కడ ఉన్నాయి. డామినెన్స్ కావాలంటారు కాబట్టి ఆ డామినెన్స్ లో వాళ్ళు అక్కడ భాగం అవుతున్నారు. కనుక ఇప్పుడు ఏమైపోయింది, ఓబీసీ గ్రూప్స్ అన్ని వాళ్ళు ఎటు పోవాలి అని అంటే వాళ్ళు డామినేట్ చేయడానికి కింద మనుషులు ఉన్నారు కనుక తాము డామినెన్స్ లో భాగమని అనుకుంటున్నారు. అనుకున్న వాళ్ళు
అదే డామినెన్స్ మన మీద కూడా ఉంటుందని ఉన్నప్పుడు అది ప్రశ్నిస్తున్నారు. నిజానికి జరగవలసింది ఏంటంటే నేను నా మీద ఎవరు డామినేట్ చేయకూడదని ప్రశ్నించినప్పుడు నేను ఎవరిని డామినేట్ చేయకూడదు. దట్ ఇస్ ద కంప్లీట్ వాల్యూ సిస్టమ్. ఇప్పుడు ఈ వాల్యూ సిస్టమ్ అట్లేదు. నేను డామినేట్ చేసేంత వరకు నాకు బాగానే ఉంది, కానీ నన్ను డామినేట్ చేసేవాడు మాత్రం చేయకూడదు. ఇది డెమోక్రటిక్, అదేమో ఫ్యూడల్. అది కంప్లీట్లీ అన్డెమోక్రటిక్. Simultaneously, I am democratic to the extent I am questioning, but I am feudal or I am authoritative to the extent I am continuing dominance. ఇది ప్రస్తుత సమాజంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి క్రైసిస్. ఇది దాటి నువ్వు డామినెన్స్ ను ప్రశ్నించినప్పుడు నువ్వు డామినెన్స్ చేయడానికి వీల్లేదు అనే చైతన్యం సమాజంలో రాగలిగితే దెన్ దెర్ విల్ బి క్వాలిటీ టు జంప్ ఇన్ ది ఇండియన్ సొసైటీ. ఇక్కడ ఇది యాక్చువల్గా కుల వ్యవస్థలో ఉన్న కుల వ్యవస్థ ఇన్ని శతాబ్దాలు ఎందుకు ఉందంటే ఆ స్ట్రక్చర్ లోనే చాలా స్ట్రెంగ్త్ ఉంది. అది అంత ఈజీ కాదు పోవటం. ఎందుకంటే ఈ నిచ్చెన మెట్ల యొక్క వ్యవస్థలో ప్రతి వ్యక్తి నా పైన కులం నా మీద డామినేట్ చేయటం ఇబ్బంది ఫీల్ అవుతాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో నా కింద ఉన్నవాళ్ళు నాతో ఈక్వల్ అంటే మాత్రం ఒప్పుకోను. ఇది బాగా ఇంజెక్ట్ చేయబడి ఉంది. అంటే ఇంకా చెప్పాలంటే నా పైన ఉన్న వాళ్ళు కాస్త నన్ను తక్కువగా చూసినా భరిస్తానేమో, కానీ నా కింద ఉన్న వాళ్ళు నాతో ఈక్వల్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను. ఆ డామినెన్స్ మాత్రం నేను వదులుకునే పరిస్థితి లేదు. ఇదే ఈ మొత్తం వ్యవస్థను కాపాడుతుంది ఇదే అని. భారతీయ జనతా పార్టీ రూట్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి సోషల్ రూట్స్ ఎక్కడ ఉన్నాయి? ఎందుకంటే అది హైలీ డామినెంట్ కనుక ఆ డామినెంట్ వాడిని నేను టాలరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, కానీ కింది వాడు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఐఎమ్ మోర్ విత్ బీజేపీ దాన్ విత్ ది ప్రోగ్రెసివ్ ఫోర్సెస్. అందుకని వాళ్ళు దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దోస్ పాలిటిక్స్. ఎందుకంటే డామినెన్స్ లో భాగం అయిపోతాం కదా అక్కడ పోతే. ఇక్కడ పోతే డామినెన్స్ చేయడానికి లేదు, డామినేట్ చేయడానికి లేదు. ఎవడు మనం డామినేట్. ఇది ఈ అవగాహన ఇంకా ఎక్స్పాండ్ కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి ఇది కులం అనేది చాలా పవర్ఫుల్ వెపన్ గా మారింది. మరి అట్టడుగున ఉండేటువంటి దళిత కులాలకైతే చాలా అన్యాయం. వాళ్ళ మీద అట్రాసిటీస్ పెరిగాయి, వాళ్ళ మీద విపరీతంగా వైలెన్స్ పెరిగింది. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ ఎంత దీని అంటే బలం అంతా, దీని బరువు అంతా వాళ్ళ మీద పడింది. వాళ్ళు ఇప్పటికీ మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ చూస్తే 29 అట్రాసిటీస్ ఉన్నాయి. మనం నమ్మలేము అటువంటి అట్రాసిటీస్ ఆధునిక ప్రపంచంలో జరుగుతాయి. అంత రకాల అట్రాసిటీస్ జరుగుతున్నాయి. అంటే ఏమైపోయింది, వ్యవస్థ మారేటువంటి క్రమంలో ఈ డామినెంట్ నన్ను ప్రశ్నిస్తున్నారు అన్నవాడు పైకి వెళ్లే వరకు ఆ మొత్తం స్ట్రక్చరు బరువు ఏదైతుందో వీళ్ళ మీద పడింది. కింద అట్టడుగు ఉండేవాడు సఫర్ అవుతున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రెండో జరుగుతున్నాయి. ఫలితంగా సఫర్ అవుతున్నారు కానీ ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ ఒక ఐకాన్ గా అయిపోయాడు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు ఈ రిప్రెషన్ పెరిగిన కొద్దీ ఆయన వాళ్ళకు ఒక ఐకాన్ లాగా, ఒక అవతారంగా కనిపిస్తున్నారు. అది న్యాచురల్ ప్రాసెస్. ఎందుకంటే ఇక వాళ్ళకి వేరే మార్గం లేదు. ఫలితం రిప్రెషన్ వచ్చినప్పుడు మా అంబేద్కర్ ఆయన పోరాడాడు అనేటువంటి షెల్టర్ అంబేద్కర్తో ఐడెంటిఫై కావడం అనేది పెద్ద రిలీఫ్ వాళ్ళకి. అది జరిగింది ఇప్పుడు. కానీ అంబేద్కర్ చెప్పింది అది కాదు. అంబేద్కర్ ఈ కుల వ్యవస్థ మొత్తంగా నిర్మూలన కావాలైతేనే మనకు కంప్లీట్ గా ఒక లిబరేషన్ వస్తుందని చెప్పిన ఆ ఐడియాలజీ పార్ట్ ఆఫ్ అంబేద్కర్ ఇస్ మిస్సింగ్ నౌ. అంబేద్కర్ మనకు గౌరవాన్ని తెచ్చాడు, అప్పటి వరకు ఆగారు. ఇంకా ఏం చెప్పాడనే దగ్గరకు పోవడానికి సిద్ధంగా లేదు.